మనల్ని ఎంతగానో కాపాడి నడిపించిన దేవుడికి ఎంతో మన కృతజ్ఞత చెల్లించడానికి బతులై ఉన్నాం. ఆ విధముగానే మనము ఎన్నో విషయంలో అశ్రద్ధగా ఉంటాం. ఎలా ఉంటాము? కొన్ని విషయాల్లో అంటే నీరసించిపోవడము, కురింగిపోవడము, బలహీనపడము. ఎవరో ఒకరు మనం ఏం చేయాలి? వచ్చే లేపాల, ఎత్తాల. అలా ఉన్నప్పుడు అప్పుడు నాకు ఒక వాక్యం వచ్చింది. ఏమప్పా ఇలా చెప్తున్నాడు ఈ యొక్క సేవకుడు భక్తుడు చూసినప్పుడు. అప్పుడు ఈ వాక్యం నన్ను చాలా తాకింది. చూడండి, సామెతల గ్రంథము 11వ అధ్యాయం 27వ వచనం చూసినప్పుడు, సామెతలు 11:27 మేలు చేయ గోరువాడు ఉపయుక్తమైన క్రియ చేయును, కీడు చేయ గోరువానికి కీడే మూడును. ఏం అలా వచ్చింది? నన్మయే జాగ్రత్త, అది మంచిదిని వెతుకువారంట. అలా ఉందా? మంచిదేనా? అదే మేలు చేయ గోరువాడు ఉపయుక్తమైన క్రియ చేయును. సరిపోని ఇంకొక వాక్యం చదువు, అక్కడే ఇంకొకటి ఉన్నాయి. అదేనా? ఈ వాక్యం చూస్తాం. పన్నెండు 24 కూడా చదివాను. శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. 21:5 కూడా, అంటే సామెతలు 21:5 కూడా. నా కరెక్ట్ గా పాయింట్ వేసి చూస్తా. శ్రద్ధ గల వారి యోచనలు లాభకరములు, తాళమి లేక పని చేయువానికి నష్టమే ప్రాప్తించును. అది అంటే తమిళ్ ఒకే వర్డ్ వచ్చింది, జాగ్రత్త 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 వచ్చింది. అంటే జాగ్రత్తగా పని చేయవాడు ఏమవుతాడంట? శ్రద్ధ గలవాడు. శ్రద్ధ గల వారి యోచనలు లాభకరములు, శ్రద్ధ గల వారిని యోచన లాభకరములు. యోచన కూడా తాళమి లేక పని చేయడానికి నష్టమే ప్రాప్తించును. అంతే. అంటే ఏమప్పా జాగ్రత్త అంటే? మంచిదిని కూడా చేయాలంటే జాగ్రత్త పడాలా. ఈ భూమిలో ఎందరికో ఉన్నాయి భక్తి, విశ్వాసము, వైరాగ్యత, ఒక తపన. అయితే అవంతా మంచిగా ఉన్నాయా? ఉండే భక్తి మంచి భక్తి ఉందా? ఉండే విశ్వాసం మంచి విశ్వాసం ఉందా? ఇయ్యబోయే రక్షణ మంచి రక్షణ ఉందా? అయితే మనకు అన్నీ పోలిస్తే బెస్ట్ అండ్ ఫస్ట్ అన్నిట్లో మనకి మంచిగా ఇచ్చాడు దేవుడు. మంచి రక్షణ ఇచ్చాడు, మంచి ప్రభువుని ఇచ్చాడు, మంచి ఆశీర్వాదం ఇచ్చాడు. ఆ పరలోక ప్రాప్తి ఎవరికి ఉన్నది? అయితే మన ఎందుకు వచ్చిన రక్షణను కానీ మనం ఎలా దాన్ని జాగ్రత్త పడుతున్నామా? మంచి చోట్ల ఒక మంచి కాలేజీ కానీ ఒక స్కూల్ కానీ మంచి సీటు వచ్చినప్పుడు ఎంత బిడ్డవాడిని ఎంతగా మనము ఏం చేస్తామో, జాగ్రత్త బిడ్డ అది రాని మన తగ్గదికి మన స్థితికి అది అది వచ్చేది కాదు. అయితే దేవుని దైవంలో వచ్చినది. ఏం చేసుకో, ఎప్పుడైనా దాన్ని సరిగా ఉపయోగించుకో, వాడుకో. అంతే కదా. సేమ్ మనకు కూడా అదే. ఈరోజు మనకు రక్షణ ఇచ్చారు. అయితే మనం దాన్ని జాగ్రత్తగా పట్టుకుంటున్నామా? కేర్లెస్గా ఉన్నామా? మన రక్షణ విషయమే జాగ్రత్త పడకపోతే, సరే ఈ రక్షణ అన్ని చేయడానికి మన ఆరోగ్యం జాగ్రత్త పడకపోతే, అన్నిటికీ పునాది లాంటిది ఏది? ఆరోగ్యమే. ఆరోగ్యం బాగుంటే కదా నేను లేచి వేకునే ప్రార్థన చేయగలుగుతాను. ఒక 5 గంటల కన్నా కనీసం 4 గంటలు చేసి ఇంకా సూపర్, 3 గంటలు చేసి ఇంకా అది గొప్పవాడు వాళ్ళు. దేవుని ఆశీర్వాదం అది చేయాలన్నా ఫస్ట్ ఏం బాగుండాలా? నా ఆరోగ్యత బాగుండాలి కదా. అది ఆరోగ్య విషయం జాగ్రత్త పడకపోతే మనం ఎన్ని ప్లాన్ వేసినా అన్ని కుప్పకూల్చేది ఏదిదా? ఆరోగ్యమే కదా. నేను చాలా రెడీ అయినాము, బట్ స్టమక్ ప్రాబ్లం వచ్చేసింది, పెయిన్ వచ్చింది, అన్ని పనులు ఏమైపోతాయి? ఈరోజు క్యాన్సల్ అయిపోతుంది కదా. అప్పుడు మన ఆరోగ్యంగా ఉంటేనే ప్రార్థన చేయగలుగుతాం. ప్రార్థన చేయాలన్నా ముందు అప్పుడు ఆరోగ్యం రావాలన్నా అలవాటు బాగుండాలా, ఆహారం బాగుండాలా, సమయానికి ఉండాలా, అప్పుడు నిద్ర బాగుండాలా. బాగా టయానికి ఇప్పుడు నేను 12కి పనుకొని 4 లేచి ప్రే చేస్తానంటే అది ఒట్టి మాట. బట్ నేను 9కి పనుకొని 4 లేచి ప్రే చేస్తానంటే ఏమవుతుంది? అప్పుడు నేను జాగ్రత్త పడకపోతే నా రక్షణ విషయమై ఎంతో గొప్ప రక్షణ ఇచ్చేసి
మనం కూడా అన్నిల వల్లే, అన్ని మతాల వల్లే, అన్ని కులస్తుల వల్లే ఏదో వారం ఒకసారి వచ్చి కూర్చొని ప్రార్థన చేసి వెళ్ళిపోతే సరిపోతుందా? అందుకు మరి మనకు కూడా ఈర్ష, విరోధము, భేదము, బెల్లము పెట్టుకొని సరిపోతుందా? అన్నిల వల్లే అన్ని ఆలోచిస్తారు. అదే చెప్తున్నాడు ప్రభు చాలా చోట్ల, మీరు అన్నిల కన్నా అన్నిల వల్ల ఉన్నారే, మీరు ఇంకా వివేచకుండా ఉన్నారా అంటారు ప్రభు. ఎక్కడ పోయిన అప్పసులు ఏమంటారు, మీరు గ్రహించలేదా, మీరు వివేచించలేదా, మీరు అవివేకులే ఉన్నారా ఏమంటారు ఒకసారి. తిరిగి లేచి వచ్చి ఏం మాట్లాడుతున్నారు ఆయన? ఎమ్మ ఊరికి పోతున్నారు కదా, ఏమంటారు అక్కడ? మంద హృదయులారా. ఫస్ట్ మాట్లాడేది మంద హృదయులారా అంటారు. ఆయన మందముగా ఉన్నారా? ఇంత గొప్ప కార్యం జరుగుతుంటే మంద హృదయంగా ఉన్నారా? అయినా అప్పుడు మనం ఇంత గొప్ప రక్షణ మనకు కలిగిస్తున్నాడు ఆయన. మనం ఇంకా ఆ రక్షణ గురించి వాల్యుబుల్ లేకపోతే, ఆ రక్షణ గురించి జాగ్రత్త పడకపోతే, ఇప్పుడు డ్రైవరు ఎంత జాగ్రత్తగా తోలాల బండిని, బై మిస్టేక్ అయిపోతే ఏమైపోతుంది? ఆయన నమ్ముకునే ఏ వాహనమైన కారు కావచ్చు, బస్సు కావచ్చు, ఆ సరుకు లారీ కావచ్చు, ఏమవుతుంది? జాగ్రత్త లేకపోతే అన్నీ ఏమైపోతుంది, నష్టపోతుంది. కానీ లాస్ట్ చివరికి ప్రాణం ఏమైపోతుంది ఆయనకి. అప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటే కదా వాహనం నడిపే దానికి. అయితే మనం గమనించాల. అప్పుడు మనకి ఇచ్చిన రక్షణ ఈ లోకంలో ఉన్న వారికి ఎవరికి లేదు. ఆ విశేషమైనది, శ్రేష్టమైనది, మొట్టమొదటి చాలా గొప్ప విషయం ఇచ్చారు. అయితే మనం కూడా వాళ్ళ లోకం వల్లే, వాళ్ళు ఎలా శుక్రవారం వెళ్తారో, ఏదో శనివారం భోజనం చెప్తారో అది మనం వెళ్తున్నాం. అయితే మనలో ఉండే ప్రత్యేకత ఎక్కడ? మన ఉండే వాంఛ ఎక్కడ? మనం ఎందుకు వేకుండా లేచి ఎలా ప్రయత్నిస్తున్నాం? మన ఆరోగ్యం ఎలా కాపాడుకుంటున్నాం? ఇది ఆలయమే ఉంది. ఈ రోజు లేచి దూపడు అక్కడ ఉన్న ఆలయము, ఏ గుడైనా కానీ ఎన్ని గంటలు లేచి దానికి ప్రారంభిస్తారు? పూజారి 7 గంటలు లేచి వచ్చి పూజిస్తారా? ఎన్ని గంటలు చేస్తారా? వేకుడే 5 o'clock. అక్కడ పైన 3 గంటలకి లేపేసి 3 గంటలకి ప్రారంభించి 108 అభిషేకం చేస్తారు. ఒక రోజే 2 రోజా? ఏమైనా మిస్టేక్ అవుతుందా? ఎప్పుడు మిస్టేక్ అవ్వదు. కేవలం ఇక విషయమై వాళ్ళ భక్తి అనుకునే విషయానికి అంత గొప్ప ఇస్తారే. మన ఆలయం, దేవుని ఆలయం, దేవుని ఆత్మ నీలో నివసం చేస్తుంది. అప్పుడు దేవుని ఆత్మకి మహిమపరుస్తామా? సంతోషపరుస్తామా? భార్య పిల్లలు సంతోష పెట్టాలా, పిల్లల్ని బాగా చదివించాలా, బాగా ఆస్తి చేసి పెట్టాలా, సంపాదించాలా, మంచివే. దానికంటే యోగు ఏం చేస్తున్నాడు? లేచి వేకుడు లేచి ఏం చేస్తున్నాడు? ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు? ఎవరి కొరకు బలి ఇస్తున్నాడు? తన పిల్లల కొరకు ప్రతిదినం ఏం చేస్తున్నాడు? బలి ఇస్తున్నాడు. ఏమైనా పాపం చేశారో ఏమో. అప్పుడు మనం ఆలోచించాలా. అప్పుడు మనకిచ్చిన రక్షణ విషయమై, మనకిచ్చిన సహవాస విషయమై, మనకిచ్చిన ఆరోగ్య విషయమై, మనకిచ్చిన పిల్లల విషయమై, మనకి ఇవ్వబోయే పరలోక గొప్ప ఆశీర్వాదం కొరకు అన్ని విషయాలకి మనం ఎక్కడ జాగ్రత్త పడాలా? దేనికి జాగ్రత్త పడాలంటే ఆరోగ్యం ఫస్ట్. ఆరోగ్యం అంటే నువ్వు లేచి ఈ ఆలయాన్ని వేకునే లేచి ఆరాధించాలా. వేకునే లేచి ఆరాధిస్తే నీకు అన్నిటికి తేడా ఏముంది? వాడు 5 గంటలకు లేచి ఆరాధిస్తున్నారు. మామూలు ముస్లిం ఎన్ని గంటలకు చేసి వాళ్ళు ఏం చేస్తారు? 5 గంటలకు. వాళ్ళు ప్రపంచం తెలిసిన మాట్లాడే 5 గంటలకు వాళ్ళు ఏం చేస్తారు? 5 o'clock ఒక సౌండ్ వస్తుంది, వాళ్ళు ఏం చేస్తున్నారు అర్థం. అప్పుడు ప్రారంభం చేస్తున్నారు అని అర్థం. 6:30 దాకా ఉంటారు. 6:30, 7 వరకు. 6 మినిమం 1 hour అందరూ వచ్చేయాల. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ జనం అంతా వచ్చి, అప్పుడు మనం ఆదివారం ఒకరోజు కూడుకుంటున్నాము, వాళ్ళు ప్రతి దినము 5 గంటలకు లేస్తే కూడుకుంటున్నారప్ప. నేను గుండెకలు ఉన్నప్పుడు పక్కనే ఒక ఇల్లు దాటి చూస్తాను. 5 గంటలకు ఎక్కడి నుండి వచ్చి వాళ్ళంతా వచ్చి అంత అందంగా షూలు పేసి కడుక్కొని అందంగా పోయి అందరూ కలిసి పాట పాడి అందరూ ప్రతిరోజు, ఒక్కరోజు 2 రోజు కాదు. అప్పుడు నాకు అనిపించింది, అప్పుడు మన క్రైస్తవులు ఏమప్ప ఆదివారం ఒక రోజు వచ్చి వాళ్ళు దేవుని ఆరాధించి వెళ్ళడం, వాళ్ళు చూడప్ప పోనీ వ్యక్తిగతంగా ఉందా? సరే 6 రోజులు పని చేసుకోమని చెప్పేశారు ప్రభు. మనకి నిర్మించారు, దేవుడు నిర్మించారు. ఒకరోజు దేవుని ఆరాధించుకొని అక్కడైనా ఇది సరే ఒక పద్ధతి ఉందా? లేచి వేకుని లేచి ఆరాధించే జాగ్రత్త. ఎందుకంటే మనం ఇయ్యబోయే సామాన్య జీవం కాదు.
నీకు కూడా సామాన్యం వాళ్ళే ఉంటే ఎలా ఇస్తాడు? ఇప్పుడు సీఎం పోయి బహుమతి పొందాలన్నా ఫస్ట్ మార్క్ వచ్చిన వాడు కదా అక్కడ పోగలుగుతాడు. ఒక ఉన్నత అధికారి దగ్గర పోయి ఒక బహుమతి పొందుకొని ఎవరు పోతారు? అందరూ పోలేరు. ఫస్ట్ మార్క్ వచ్చిన 100 మార్క్ వచ్చిన వాడికి పోతారు. వాడిని అడుగుతారు, నువ్వు ఏం చదువు ఆశపడతావప్పా, ఫ్యూచర్ నీ ప్లాన్ ఏమి? నేను మంచి పోలీస్ ఆఫీసర్ అవుతాను, లేదా కలెక్టర్ అవుతాను, లేదు ఏదో ఏమి అడుగుతారో దానికి తగిన చదువును గవర్నమెంట్ కేటాయిస్తుంది. సేమ్ నువ్వు మంచి 100 మార్క్ వచ్చింది, నీకు మంచిగా మన భక్తి, మన విశ్వాసము, మన వైరాగ్యత, మన పరిశుద్ధత, మన నీతి, మన న్యాయం అన్ని విషయంలో నువ్వు అన్నిటికన్నా గొప్పవాడుగా ఉండాలి. చెప్తున్నాడు కదా ప్రభు, పరిచయులు సదుకాయులు నీతి కంటే మీ నీతి అధికం కాని ఎడల మీరు ఎక్కడ రాలేరు, నా సన్నిధికి రాలేరప్పా. ఎందుకు అధికము? ఇవంతా చూసేసిన లోకంలో ఆల్రెడీ ఉన్న వాళ్ళంతా నీ పరిచయులు సదుకాయులు వాళ్ళే ఉన్నారు. వాళ్ళు లిమిటేషన్ పెట్టేస్తున్నారు. పరిచయ సదుకాయుల పరిస్థితి ఏమి? వాళ్ళు పోరు, ఎవరు పోని వాళ్ళు పోయేవాళ్ళు వదలరు. ఏం చేస్తున్నారు అంటావు? వాళ్ళని ఆయన ఒంటెలు ఏమి దోమల్ని వడగట్టి అన్ని వడగట్టి ఒంటెను పెద్ద పెద్దలు దిగేస్తున్నారు. ఇది లోక భక్తి, ఇది లోక ఆ పరిస్థితి. అంటే ఆడికి లిమిట్ అయిపోయినారు ప్రపంచం అంతా కూడా. మనకు అలాంటి లేదు సహోదరి, అలాంటి రక్షణ పిలవలే. నువ్వు పరిపూర్ణుడు ఉండాల. దేవుడు ప్రతిదినం ఎదురు చూస్తున్నాడు. నీ ఎంత జాగ్రత్తగా ఉండవు. నా ఇచ్చినంత గొప్ప రక్షణ ఎలా జాగ్రత్త పడ్డాడు మోషే ఎంత జాగ్రత్త పడ్డాడు. ఒక్క విషయం పొరపాటు అయింది, విసిగిచ్చేసినారు, ఏమైపోయినాడు? ఒక్క విషయమే ఆయనే మాట ఇచ్చాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు ఇతను వంటి సాత్వికుడు లేదని వాగ్దానం చేసిన దేవుడే. బై వన్ మిస్టేక్ అంత జాగ్రత్తగా నడిపి ఒక్క విషయంలో చేసినందువల్ల నేను కానాన్ని అడుగు పెట్టిన వద్దప్ప. అయ్యో గొప్ప మోసే కదా, ఏమైనా ఎక్స్క్యూజ్ ఏమి లేదు. సేమ్ మనకి ఏరిపోయే రక్షణ చాలా గొప్పది అది అంటున్నాడు అక్కడ. మంచిదిని జాగ్రత్తగా వెతుకువారట. మంచిదే జాగ్రత్తగా వెతికినప్పుడు మంచి విషయం అంతా దేవుడు మనకి ఇచ్చేసాడు. అప్పుడు మనం జాగ్రత్తగా వెతుకున్నామా? ఇంగ్లీష్లో ఏముంది అది? మంచిదని ఇంగ్లీష్లో ఏమైనా మారిందా? బైబిల్ లేదు చదువు ఉంటే అదే 11:27 సామెతలు. ఏమంటే ఆ విషయం ఎప్పుడైనా మారిందా ఇంక తెలుగులోనా? ఎత్తలేవా? కింద బైబిల్ చూడప్పా, తమిళ్లో కాదు బ్లూ బైబిల్, ఇవి కాదు, ఈ బైబిల్ చదవమను. ఫస్ట్ ఏముంది? గుడ్. ఏమన్నా మంచిది గుడ్. ఏం గుడ్ అది? తేగడం, వెతకడము. మంచిది వెతుకువాడు, అది చెప్తా. మంచిది వెతుకువాడు జాగ్రత్తగా వెతకాలంట. సీక్ గుడ్, మంచిది వెతకాలంట. వెతికేది మనల్ని అంటారు, మీరు దీవించే పాత్రలు అంటారు. ఏమంటారు మీరు? అందుకొరకే మీరు ఏం చేయబడ్డారు? మీరు ఆశీర్వదించే పాత్ర. మీరు అందుకే సృష్టింపబడ్డారంటారు వాక్యం ఉంది. పేదలు చెప్తారు అక్కడ. మీరు సృష్టింపబడిందే మంచి దానికే, ఆశీర్వదించడానికే. మీరు ఆశీర్వదించే పాత్ర. అప్పుడు నేను జాగ్రత్తగా లేకపోతే ఆశీర్వదించిన అవుతుందా? నేను జాగ్రత్తగా లేకపోతే నాకు ఆ పాత్ర ఇస్తారా? అవుతుందా? మనకు తెలుసు యేసు ప్రభు ఆశీర్వదించే పాత్ర, ప్రధాని ఆయన నాయకుడు. ఆయనతో పాటు మన అనుచరులు, ఆయన శరీరము మనకు ఆశీర్వాదిస్తున్నారు. బట్ నేను ఆశీర్వదించే సిద్ధంగా ఉన్నానా? నా నోట ఆశీర్వాదం ఉందా? నా నోట ఆశీర్వాదం వచ్చి పలుకుతున్నానా? ఒకవేళ పొరపాటు నేను దుర్భాష మాట్లాడితే దేవుని ఆత్మ దుఃఖపరిచిన వాడు అవుతాను. ఎలా నాకు ఆశీర్వదించే పాత్ర? ఒక్క నోట నుండి ఏం రాకూడదు అన్నారు? ఆశీర్వచనము శాపవచనము రాకూడదు. ఒక్క బావిలో, ఒక్క ఊటలో ఏం నీరు వస్తుంది? ఒక్కటే నీరు వస్తుంది. ఎంత కాలానికైనా అది 100 ఏళ్ళు కానీ 1000 ఏళ్ళు కానీ ఎన్ని లక్షలు కానీ అది వచ్చేది ఒక్క నీరు వస్తుంది. ఒకవేళ దేవుడే నీటి ఊటను మార్చవచ్చు, ఏం చేయలేవు.
అయితే మనం చూడండి, మనకు అలా పిలిచినారు, మీ నోట ఎలాంటి వస్తువు ఆ మాట వస్తుంది. మీరు జాగ్రత్త లేకపోతే మీకు అర్హత ఉండదు అన్నారు. మీ నోట నుండి ఏం రాకూడదు, దోషులు ఏమి శాపవచనం ఏమి రాకూడదు. నువ్వు యువర్ డిసైడర్, నువ్వు డిసైడ్ చేసుకో, తీర్మానించుకో. దేవా, నువ్వు నన్ను ఎంత ఉన్నత జీవానికి పిలిచావు తండ్రి, ఇంత అసమర్థగా ఉన్నానే, అయ్యో నన్ను బాధ వేసింది. ఏమైనా నా నోటి, నా మాట, నా చూపు, నా హృదయ ధ్యానము ఏమైనా ఇందుకు చదివినాం కదా సామెతలో, వాళ్ళు యోచించలో ఏమైపోతున్నారంట, యోచనలే పాపం చేస్తారంట. 3 ఎక్కడ చదివినాం కదా ఇక్కడ 21 ఇదే అసలు ఎక్కడ ఉంది, ఇంతకుముందు కాదు ఇప్పుడు. అదే శ్రద్ధ గల వారి యోచనలు లాభకరములు, తాళమి లేక పనిచేయు వానికి నష్టమే ప్రాప్తించును. అది ఇంకా చూడండి, యోచనలో కూడా ఏమైపోతుంది, మనం ఏమో కూర్చొని బాగా ఉండవచ్చు, బట్ మన యోచన ఒకవేళ ఏ విషయంలో అదైనా జాగ్రత్త పెట్టుకుంటామా, దేవా నా శ్వాసం ఉన్నవారికి నీ శ్వాసం పా, నువ్వు ఇచ్చి జీవం పా, నీ శ్వాసం ఉన్నవారికి ఎలాంటి పాప యోచన వద్దు. ప్రభు చెప్తారు కదా మత్తయి సువార్త 5లో, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. మరి ఎక్కడ ధన్యులు అవుతాము? ఆ ధన్యత ఉందా మనకి? జాగ్రత్త పడుతున్నామా? మన గురువు గారు నేర్పించారు, హృదయ శుద్ధి గలవారు ధన్యులప్ప, వాళ్ళ దేవుని రాజ్యమును స్వతంత్రించుకుంటా. అప్పుడు మీరు ఎలా ఉన్నా, మన ఉండవచ్చా? అప్పుడు దాన్ని వాయిద్యపడుతున్నామా, ఆశపడుతున్నామా, కోరుకుంటున్నామా? మనము లోకంతో పాటు కంపేర్ చేసుకోకూడదు. ఇప్పుడు ఉండే ప్రతి సంఘము అందరూ దేవుని పిల్లలు అదే కంపేర్ చేసి లోకం ఓటు వేసేస్తారు. పొరపాటు. దేవుడు యేసు ప్రభు చెప్పిన వాక్యం పైనే మనం కంపేర్ చేయాలి. అప్పుడు జాగ్రత్త పడి అవుతుంది, లేకపోతే జాగ్రత్త పడలే. చూడండి, డ్యూట్రానమీ నిర్గమకాండమా, ద్వితీయోపదేశ కాండము 11:22. 11:22. మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములన్నిటిలోనూ నడుచుచు ఆయనను హత్తుకొని మీరు చేయవలనని మీకు ఆజ్ఞాపించు ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి జాగ్రత్తగా నడుచుకోవలెను. ఆయన ఇచ్చిన ప్రతి ఆజ్ఞలో, ప్రతి చట్టములో, ప్రతి కట్టడలో, ప్రతి నియమములో, ప్రతి పద్ధతిలో ఎలా నడుచుకోవాలా? బీ కేర్ఫుల్, జాగ్రత్తగా నడుచుకో. ఒక కరెంటు పని చేసేవాడు ఎంత జాగ్రత్తగా ఉండాలా? బై మిస్టేక్ అయితే ఏమైపోతుంది మనిషిని అక్కడ పెట్టిపెట్టదు, ఇస్త్రీ ఆడెత్తి కొడుతుందో తెలియదు, అంత పవర్ దానికి. చూడండి, అప్పుడు ఒక యాసిడ్ కంపెనీలో పనిచేసేవాడు ఎంత జాగ్రత్తగా పెట్టాలా? బై మిస్టేక్ అయిపోతే ఏమైపోతుంది? కళ్ళు, ఎంతో మంది కళ్ళు పోయిన ఉన్నారు, నా దగ్గర చూస్తారు. ఫ్యాక్టరీలో యాసిడ్లో పడిపోయింది సార్, పోసేసినాడు, గ్లాస్ మర్చిపోయినాడు. ఎప్పుడు దానికి ఒక గ్లాస్ ఇస్తారు, సేఫ్టీ గ్లాస్ ఇచ్చికొండే దాన్ని కలపాల, మర్చిపోయి అర్థం పక్కన పెట్టేసి కలిపేసినాడు, కలిపోయినాయి. చూడండి అప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలా? జాగ్రత్త లేకపోతే చూడండి లైఫ్ చూస్తున్నాం కదా, ప్రతి ప్రయాణములు అన్నీ ఎంత జాగ్రత్తగా ఉంటాయండి. జాగ్రత్త లేకపోతే మీరు ఏమైనా చేయండి, సరే ఇక్కడ ఉన్న జీవం పోతే కూడా మనం తిరిగి పేసుపురుపు లేపేస్తారు అనుకోండి, మన అలాంటి జీవానికి అది ఇస్తారు. కానీ మనము ఆ ఉన్నత జీవానికి ఎంపిక చేపట్టాము. పరమ ఉన్నతన పిలుపుకి ఆయనతో పాటు భాగస్వామిగా, ఆయనతో పాటు వధువుగా, ఎంత గొప్ప ఆశీర్వాదం. అందుకు పిలిచింది మనకి. మన ఆ గురిగా అది దాన్ని జాగ్రత్త పడకపోతే, ఈ జీవనానికే జాగ్రత్త పడితే, ఇక్కడ ఉన్న జీవనానికే జాగ్రత్త పడుతుంది. ఎంతసేపు అదే జాగ్రత్త, అదే ఆలోచన, అదే మాట, అదే కొట్లాట, అదే బాధ, దిగులు ఇక్కడ ఉన్న జీవానికే. ఆయన అంటాడు, ఇక్కడ నీకు ఏం కావాలో నాకు తెలియదు, నువ్వు అడిగే పని లేదు, నేను ఇస్తాను అంటాడు. మీరేం చింతించకుడి, మీరు కాకుండా చూడండి, పువ్వులు ఏమి అడవి చెట్టులు చూడండి, అవి విత్తవు పోయవు, వాటినే నేను పోషిస్తున్నాను కదా, వాటికంటే మీరు శ్రేష్ఠులు కదా. ఏమంటాడు? వాటికంటే మీరు శ్రేష్ఠులు కదా. మీరు దేని కొరకు చింతపడుతున్నారు? ఎక్కడ కూడా మాట్లాడే టాపిక్ అదే. మీరు దేని కొరకు చింతపడుతున్నారు? దేని కొరకు చింతపడకూడదు. అయితే మనం ఎంత సేపు ఎవరైనా ఏ ఫ్యామిలీ ఏ కుటుంబం పో, ఏ మాటకు పో, వాళ్ళ ఆలోచన వాళ్ళ మాట ఇలాగ ఉంది. అప్పుడు అనిపించింది, ఏమప్పా ఇక్కడైతే గుడ్ మంచి విషయాన్ని జాగ్రత్తగా వెతికివాడు,
మన చేతికి మంచి విషయాన్ని చూపించారే, ఇచ్చారే. ఈ భూమిలో ఉన్న ఎన్ని మనుషులు తెలుసు కదా, ఆ నిత్య జీవ ప్రాప్తి ఏమిటో తెలుసా, ఆ మర్మం తెలుసా, ఆ ప్రణాళిక తెలుసా, ఆ సత్య జీవాకు తెలుసా? అయితే మనకు తినిపించి విడిపించి మనల్ని ఎంతగా దానిలోనే ఊరపెట్టి నానబెడుతున్నారు. ఊరి ఉన్నాము, అయితే మనం దాన్ని గ్రహించలేకపోతున్నామే, జాగ్రత్త పడలేకపోతున్నామే. ఈగో లోకం వల్లే మనం అది దాన్ని కొట్లాడుకోండి, ఈ ఆస్తి కొట్లాడుకోండి, దాని డబ్బులు కొట్లాడుకోండి, అన్నిటికీ పోతున్నాము. ఉన్నతమైన జీవ విషయంలో ఎక్కడ పోయింది మన ఆలోచన? ఇది చాలా లోతైన విషయం చెప్తున్నాడు చూడండి. మీరు ఇచ్చిన ఆజ్ఞ అన్నిటిని ఏమంటున్నారు అక్కడ? జాగ్రత్తగా మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి. అప్పుడు ప్రేమలో జాగ్రత్తగా ప్రేమిస్తామ్మా. ప్రేమ ఉంది, అందరికీ ఉంది. లోకంలో ఉన్న ప్రతి మనిషికి ఒక ప్రేమ ఉంది దేవుడు అంటే. అదంతా దేవుడు చూడలే. విశేషంగా నువ్వు ఎన్నుకున్నా, నేను నా బిడ్డగా నీవే ప్రేమిస్తున్నావా? చిన్నైనా పెద్దైన పిల్లలు మన లోకం ఉండే వాళ్ళంతా మనము అసలు సుసులైన పిల్లలు. ఆయన ఏమంటారు? ఆయన బీజము, ఆయన సత్యము మనం ఉత్పత్తి అయి ఉన్నాం. మన ప్రేమ ఎలా ఉంది? ఫస్ట్ అని చెప్తుంది, నీ దేవుడైన యెహోవాని ప్రేమించి. జాగ్రత్తగా ప్రేమిస్తున్నామా? ఎప్పుడు ప్రేమిస్తావు? ఎలా ప్రేమిస్తావు? అందరి వల్లే నువ్వు లేచి ప్రేమించే ప్రేమక. హాస్పిటల్లో సీరియస్ ఉంటారు, ఎంత సీరియస్ ఉన్నా వాళ్ళు కళ్ళు తెరిస్తే వాళ్ళు ఎవరిని అడుగుతారు? వాళ్ళకి ఎవరు ప్రాణంగా వాళ్ళని అడుగుతారు, మీరు ఎవరిని అడగరు. తండ్రి ప్రాణం మన మీద ఉంది, తండ్రి జీవం మన మీద ఉంది, తండ్రి గురి మన మీద కలిగి ఉన్నారు. లోకమంతా కలగలే. సంఘము పరిపూర్ణ చెందితే సర్వలోకము ఏమైపోవాలి? అన్నీ నేల పాలు, అగ్ని పాలు, మట్టి పాలు అయిపోవాలా. మనం మాత్రం విశేషంగా ఎత్తుకోవాలని ఆశపడు. తండ్రి ప్రాణం ఎక్కడ ఉంది అర్థము? ఆయన ప్రేమ ఎక్కడ ఉంది? సంఘం ఎక్కడ ఉంది? ఆయన కుమారుతో ఉండిపోయి సంఘం ఇప్పుడు లాస్ట్లో ఉంది. ఆ సంఘం ఎక్కడ ఉంది? ఆ సంఘము మనమే. మనం విన్నాం, సత్యం విన్నవారులే. అప్పుడు మన ప్రేమ ఎలా ఉంది? చెప్పేది మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములన్నిటిలోనూ నడుచుచు. చూడండి, ఆయన మార్గం అన్నిటిలో, ఆయన మార్గం మనకు తెలుసు బాగా. ఏమిటో తెలుసా? ఆయన మార్గం అన్నిటిలో జాగ్రత్తగా నడుస్తున్నామా? ఆ జాగ్రత్తగా మనం కూడా అందరి వల్ల వెళ్తున్నామా? అందరి వల్ల వెళ్ళే విశ్వాసమే లేదు. అందరూ వేరు, నీవు వేరు. ఐఏఎస్ వేరు, ఐపీఎస్ వేరు, ప్రతి ఒక్కరు తేడా ఉంది. అందరూ ఐఏఎస్ రేంజ్కి ఆయన కూడా రెస్పెక్ట్ ఎవరికి ఇస్తారా? ఎవరికి ఇవ్వరు. గవర్నర్ రేంజ్, ప్రైమ్ మినిస్టర్ రేంజ్. గవర్నర్ ఆయన ముందర ప్రతి దేశం నిలబడాలి. ఆయనతో గొప్పవాడు ఆయన వస్తూ ఉంటే. మనము అలాంటి గవర్నర్గా పిలిచారు, మా ఉన్నతమైన వ్యక్తి మనము. చూడు మళ్ళా ఆయనను హత్తుకొని ఏమంట? ఆయన మార్గములన్నిటిలోనూ నడుచుచు. ఆయన మార్గము అన్నిటిలో నడిచుచు ఆయనను హత్తుకొని. చూడండి, ఆయనే హత్తుకొని. ఎవరు తెలుసా ఆయన హత్తుకోవడానికి? నువ్వు నేను మాత్రమే. తండ్రిని అద్దుకుంటున్నావా? జాగ్రత్తగా అద్దుకుంటున్నావా? ప్రతి దినం లేచి 4 గంటలకు 5 గంటలకు లేచి ఆయన సన్నిధిలో ఆనందంగా పాట పాడతావా? ఆనందంగా ఆయన వాక్యం ధ్యానిస్తావా? ఎప్పుడు ఏడిపే, నాకు కావాలని, నాకు కావాలని, నాకు కావాలా. అదే జాగ్రత్త. దేనికి? నీ కుటుంబం కొరకు, నీ రక్షణ కొరకు జాగ్రత్త. ఏం ప్రే చేస్తావు? రక్షణ గురించి ఉంది కదా. అయ్యో దేవా, ఈ భూమిలో ఎందరో కోటి జనాలు ఉంటే నన్ను రక్షణలో చూపించావా? అయ్యో, ఆ రక్షణ పొందుకోలాగినా, ఆ రక్షణ కొరకు జీవించలాగినా, ఆ రక్షణ కొరకు పాటుపడలాగినా, ఆ రక్షణ ఎప్పుడు నా తలుపులో ఉంచి దాన్ని రోజు దాన్ని ఎదగడానికి సహాయం వేడుకుంటామా? ఈగలోక విషయమే అడుగుతారు. చాలా మంది వస్తారు, అడుగుతారు కదా. వాళ్ళు అడిగేదంతా ఈగలోక విషయమే. ఒక్క రోజైనా వస్తాయి ఫోన్ కాల్ కూడా. అయ్యో, నేను దేవుని వాక్య ప్రకారం జీవించాలని ఆశపడుతున్నాను అని ఒక్క పలుకు. వాళ్ళకి బాగల, వీళ్ళకి బాగల, వాళ్ళకి పదవి ఉంది, వీళ్ళకి తీసుకెట్టాలి, అది ఇదే సమస్య అనిపించి అప్పుడు దేవునికి పిలిచారు మనల్ని. ఇవాళ ఇచ్చేస్తున్నాడు. అయితే మనం దీని మీద ఆలోచన పెట్టున్నాం. 2 రాజులు 2:21-8. 2 రాజుల గ్రంథము 21 అధ్యాయము 8వ వచనము.
మరియు 21:8 మరియు మరియు ఇశ్రాయేలీయులకు ఆ. నేను ఆజ్ఞాపించినదంతటిని ఆ. నా సేవకుడకు మోషే ఉమ్. వారికి వ్రాసి ఇచ్చిన ధర్మశాస్త్రమును ఉమ్. వారు భయపడిన ఎడల ఉమ్. వారి పితరులకు నేనిచ్చిన దేశములో నుండి ఉమ్. వారి పాదములను ఇక తొలగిపోనియనని ఉమ్. యెహోవా సెలవిచ్చిన మాట ఉమ్. వారు వినక ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఫస్ట్ ఆయన పిలుచుకొని వచ్చినప్పుడు ఐగుప్తు నుండి ఆయన అప్పటికే 10 మార్లు దేవుడిని ఏం చేశాడు, తుణీకరించారు. తుణీకరించబట్టి ఆ హద్దు మీరుతున్నారు, వాక్యములు విడిచిపెడుతున్నారు. అప్పుడు చాలా బాధపడాడు ఆయన. అచ్చో ఏమప్పా చూసినప్పుడు అప్పుడు ఏం చేసినాడు, అది దాదాపు ఒక కొన్ని రోజుల్లోనే ఒక 4 రోజులు 4-5 నెలలు వెళ్ళిపోవాల్సిన ప్రయాణం అంట, తక్కువ రోజు ప్రయాణం అంట. వీళ్ళు చేసిన ఆ తప్పిదం కోసం వీళ్ళు తిరగబాటు చేసినారు కాబట్టి వీళ్ళు నా వాక్యంలో జీవిస్తారో నన్ను నమ్ముకుంటారో లేదో అని 40 సంవత్సరాలు వాళ్ళని అడవి తిరిగి ఇచ్చినారంట. ఒట్టిగానే అడవిని ఏం చేయించినారంట. ఎందుకు వాళ్ళని అలా తిరిగిచ్చేది, ఎందుకు వాళ్ళని ఏమంటారు దాన్ని, అది తమిళ్లో అలయ్యేదని చూడ, అలయ్యేదాలు వ్యర్థముగా తిరుగుతూ ఉండేది. ఒట్టి మార్గం తెలియకుండా ఏమవుతారు, ఒట్టి తిరుగులు. ఎందుకన్నప్పుడు దేవునికి కోపం వచ్చింది. వీళ్ళు నన్ను వెంబడిస్తారా, వీళ్ళు విశ్వసిస్తారా, నా వాక్యం గైకొంటారా అని శోధించడానికి 40 సంవత్సరాలు ఒట్టిగా తిరిగిచ్చినారంట. ఎందుకు తిరిగిచ్చారంటే దేవుడి వాక్యం మీద ఏం పోయింది, వాళ్ళకి విశ్వాసం పోయింది, దేవుని వాక్యం మీద నమ్మకం పోయింది, దేవుని పైన ప్రేమ పోయింది. అంత గొప్ప 10 తెగుళ్ళు కళ్ళ ముందర చూసి వచ్చిన వాళ్ళు కొన్ని రోజుల్లోనే, కనీసం 2-3 నెలల్లోనే పరిస్థితి మర్చిపోద్ది. ఎంత గొప్ప వస్తుంది. వీళ్ళు ఎదుట చేసింది ఇప్పటివరకు రికార్డు ఉంది, దానికి చరిత్ర ఉంది. అయితే వాళ్ళు కొన్ని రోజులు మర్చిపోయినారు. అది చాలా బాధ దేవుడు. అందుకే ఆయన దూతలు పెట్టి వెళ్ళిపోయినాడు. ఆయనే ఉన్నాడంట అంతవరకు నడిపించింది. ఇంకమంటే నేను కాదు, నువ్వు దూతలు పెట్టి వెళ్ళిపోయినాడు. దేవుడే నడిపించిన వ్యక్తి దేవుడికి. అలాగే ఇప్పుడు ఏమి సత్యం ఎరిగినాం, సత్యంను గైకోవడం మనం జాగ్రత్తగా లేకపోతే మనను కూడా ఒట్టిగా తిరగాల్సిందే. ఆత్మీయంగా ఎత్తుకోండి మీరే, ఒట్టిగా తిరగాల్సిందే. ఎందుకు, నువ్వు ఆత్మీయతను తిరిగించలే, నువ్వు జాగ్రత్త పడలే. ఒక ప్రపంచ అంతర్గత తీసుకోవాలన్నా అక్కడ కనీసం ఒక 500 అట్లా వాళ్ళు లాస్ట్ 100% వాళ్ళు 100 వస్తారు. 100లో సెలెక్ట్ చేసిన వ్యక్తి ఒకటి. అన్ని విషయంలో వాళ్ళు క్యాబ్ దొరుకుతారు. అన్నిట్లో జాగ్రత్తగా వాళ్ళ మాటలు సక్సెస్ ఉంటేనే ఒకరే కొట్టగలుగుతారు. లాస్ట్ టైం ఒక అమ్మాయి కొట్టేది ఏమంత బ్యూటీ అంటే బ్యూటీ కాదంట. బ్యూటీ పర్వాలే. ఎంత వయసు ఆమె తెలుసా, దాదాపు 60 వయసు ఆమెకి. ఎంత అంత ఎందుకు ఇచ్చారంటే ఆమె టాకింగ్, ఆమె వివాహం చేసుకోవాలి, ఆమె టాకింగ్ అంత అందంగా, ఆమె మాటలు అంత జ్ఞానంగా ఉందంటే మాట. వయసు కాదు వ్యత్యాసము, బ్యూటీ కదా మాట. ఒక మంచి నాలెడ్జ్ పర్సన్. అప్పుడు అంటే ఏమబ్బా మీకు, అవును అదిదా. అప్పుడు జ్ఞానం చూడండి ఎంత జాగ్రత్తగా మాట ఉండాలి కదా, ఆ మాటకి ఎంత వాల్యూ ఉండాలా. అయితే మనం కూడా అంతే. లోకంలో ఉండేవారి వాళ్ళకి అన్ని భక్తి ఉంది. అయితే నువ్వు ఇచ్చిన భక్తి ప్రకారం నువ్వు వెతుకుతున్నావా, అప్పుడు నిన్ను దేవుడి ఒట్టిగా తిరగనివ్వడు. ఒట్టిగా తిరగనిస్తున్నావు అంటే నువ్వు జాగ్రత్త పడినట్టు. చాలా మంది చూడండి, ఇప్పుడు వచ్చేదంతా గూగుల్ మ్యాప్ పెట్టుకోండి, అక్కడే తిరుగుతూ ఉంటారు, అడ్రస్ తెలియదు. ఒక వీధి ఉంటుంది, ఆ వీధి చూడడానికి ఒక వీధి 3 వీధి తిరుగుతానే ఉండాల్సింది వస్తుంది. ఎందుకో చదివి తెలియదు, అడ్రస్ తెలియదు కాబట్టి తిరగాల్సింది ఒట్టిగా. అడ్రస్ తెలిసిన వాడైతే చక్కగా ఏమవుతాడు, 1 నిమిషం వచ్చేసాడు. సేమ్ మన జీవిత యాత్ర అనేది వాడు ఇచ్చున్నాడు మనకి కూడా. ఆయన మనతో ఉంటాడంట. అప్పుడు జాగ్రత్తగా మన వాక్యాన్ని పెట్టుకొని కరెక్ట్గా మనం జీవించి, మనము విని విశ్వసించి అంగీకరించి జాగ్రత్తగా వెళ్ళకపోతే ఆ రక్షణ ఎట్లా ఇస్తారు? ఏం సాధారణమైన భక్తి లోకం ఉండి అందరికీ ఉన్నాయప్పా, దానికి పిలవలే నేను. ఇంకా విశ్వాస నీతిమంతులు అది కూడా ఉండాలి నా దగ్గర. పల్లిస్టు నీతిమంతుల కంటే
ఏమన్నారు? నీతి మంత్రులు పరిచయాలు సర్దుగా నీతి కంటే ఏముండాలి? నీది పరిశుద్ధత ఎక్కువగా అధికం ఉండాలా, ఎక్సెస్ ఉండాలా. అది అయిపోయింది, ఆ లిమిటేషన్ పీరియడ్ అయిపోయింది. నీకు అంతే పిల్లలు అంతే నియమం పెట్టుకుంటే నేను నీతిగా ఉంటాను, నేను నీతి నహా, నీ నీతి కాదు, ఎక్కువ ఉండాలంటారు. అధికం కానీ అడలా. అప్పుడు అధికం అంటే జాగ్రత్త పడాలా. ఓహో, నా నీతి విషయంలో ఎలా ఉన్నాను, న్యాయంలో ఎలా ఉన్నాను, పరిశుద్ధతలో ఎలా ఉన్నాను, నా మాటలు ఎలా ఉన్నాను, నా అలవాట్లు ఎలా ఉన్నాను, ఏ విషయమైనా ఆయనకి మహిమగా ఉండాలా, ఎక్కువగా ఉండాలా. నువ్వు జాగ్రత్త పడాలా. ఇప్పుడు ఆపరేషన్ చేసుకున్న వ్యక్తి ఆ ఆహార విషయంలో ఎంత జాగ్రత్త పడమంటారు డాక్టరు? పచ్చి పుండు అంట లోపల ఆపరేషన్ అమ్మా, పచ్చి పుండు అది. నువ్వు ఎక్కువ ఏం చేయకూడదు, కారం పదార్థాలు ఏం తినకూడదు. తింటే ఏమైపోతుంది? కడుపు మంట వచ్చేస్తుంది లోపల, పుండు కదా. ఆ పోయిందంటే మసాలా పోయిందంటే మంట. నా కళ్ళ ముందర చూసిన మా ఆవిడతో ఒక ఆమె డెలివరీ అయింది. ఎందుకో వాళ్ళ ఇంటికి అడిగి పోయితే 1 వారం అయింది. ఆమె మిరప్పొడి వేసి శనగకాయ పప్పు వేయించుకొని తింటా ఉండేది, అది ఇష్టం అంట ఆమెకి. అయ్యో తినకూడదమ్మా సీరియస్ అంటే. అవునా? నవ్వింది నన్ను చూసావా. నాకు ఎక్కువ ఇష్టం ఇదే, ఏం చేయలేదు. 2 రోజులే, 3వ రోజు అడ్మిట్ చేసిన హాస్పిటల్. అట్లే సేమ్ డాక్టర్ తిట్టినాడు, ఏమమ్మా తిన్నావు ఇంత కారము? అప్పుడు ఆమె నన్నే చూసిందంట. అయ్యో ఈ అన్న చెప్పినాడే ఏం లేదు నేను. అప్పుడు చూడండి, మనకు తెలుసు కదా, ఏమప్పా శనగకాయ పప్పు ఆపరేషన్ తీసుకున్న వ్యక్తి ఏంచుకోండి బాగా కారంగా తింటే ఏముంటుంది? మనం కూడా అన్ని భక్తి వల్లే మన భక్తి ఉంటే చెడిపోవద్దు అది. ఇది ఉన్నారప్ప నా దగ్గర చాలా లిస్ట్ ఉన్నది, నీతి మంత్రుల లిస్ట్ ఎన్నో ఉన్నాయి ఆయన దగ్గర. ఇదంతా అంతకంటే ఎక్కువగా భక్తియా ఎక్కువగా, విశ్వాసమా ఎక్కువగా, పరిశుద్ధత ఎక్కువగా, యేసుప్రభు ఈక్వల్. ఈ సామాన్య లిస్ట్ అంతా లోకములు ఉంది. తండ్రి దగ్గర ఎంతో లిస్ట్ ఉన్నాయి. అది ఎందరో ఉన్నారు. కొందరు ఈ రోజు కూడా అన్యులైనా కూడా వాళ్ళ పద్ధతి ప్రకారం ఎంత కరెక్ట్గా ఉంటారు కదా, వాళ్ళంతా లిస్టులో ఉంటారు. ఎందుకు? వాళ్ళ లోక రీతిలో నీకే ఉండాలి వాళ్ళు, అంతే. అది వద్దు నాకు ఎక్కువగా దానికంటే. అదే ఇప్పుడు మనం చూడండి, లూకా 15:8 చూసినప్పుడు, లూకా 15:8 10 నాణ్యాలు దారి పోసేస్తుంది ఒకటి. అప్పుడు ఏం చేస్తుంది అక్కడ? ఏ స్త్రీకైనాను 10 వెండి నాణ్యములు ఉండగా వాటిలో 1 నాణ్యము పోగొట్టుకుంటే చదవండి. ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరికే వరకు జాగ్రత్తగా వెతకదా, అది దొరికినప్పుడు తన చలికెత్తులను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకుని నాణ్యము దొరికినదని వారితో చెప్పును కదా. ఇదే ఒక జనరల్ స్టోరీ మరి లోకంపై చదివినారంటే ఏమంటారు? జనరల్ కథ అండి అంతే అంటారు. అయితే దీనికి ఒక పెద్ద హిస్టరీ ఉంది. అది మీకు తెలుసా? మనకు తెలుసా? తెలిసింది కదా. ఇజ్రాయెల్లో ఒక పద్ధతి ఉంది. ఇజ్రాయెల్లో వివాహం చేయాలన్నా మొదట వచ్చి ఒక అమ్మాయిని వచ్చి చూస్తారు. ఈ అమ్మాయి అన్ని విషయంలో అందంగా ఉంది, అన్ని పద్ధతి బాగా పరిశుద్ధాలుగా ఉంది అంటే 10 నాణ్యాలు ఇచ్చి వెళ్ళిపోతారు. అమ్మాయి జాగ్రత్తగా పెట్టుకోండి. తిరిగి సంవత్సరం తర్వాత వస్తారంట. 1 year, 1 సంవత్సరం తర్వాత వచ్చినప్పుడు ఆ నాణ్యం జాగ్రత్తగా పెట్టుకుంటే వివాహం చేస్తారంట. ఒకవేళ కుటుంబం కొరకు ఎక్కడ కేర్లెస్గా పెట్టి దారిపోతే 10 నాణ్యాలను ఒకటి పోయిందంటే ఏం లేదు, వివాహం లేదు. అది ఇజ్రాయెల్ ఉన్న కథ, ఇజ్రాయెల్ జరిగిన చరిత్ర అది. అలాగే చూసి చేస్తారంట వాళ్ళు. అందుకే చెప్తారు ఆ కాలం నాణ్యం. ఇప్పుడు వివాహము ఇప్పుడు ఒక నెలలో ఒక 10 రోజులు వస్తారంటే ఇప్పుడు 10 కాయిన్లు ఒకటి కనపడకపోతే ఎంత బాధ ఉంటుంది. అది ఏమంటారు అందరూ? ఏమ్మా నీ జీవితం మరి ఇప్పుడు ఏమది? 1 నాణ్యంలో ఏముంది? ఆమెకే తన జీవితమే దాగి ఉంది. నువ్వు వివాహం చేసుకొని పోవాలి ఇష్టం లేదా? ఏడ పెట్టేసినావు? ఎదుగస్తాడంట. ఎదిగి కనపడిందంటే అప్పుడు అందరినీ పిలిచి అబ్బా ఇంకా లేదనుకున్నాను, ఇప్పుడు వివాహం జరుగుతుంది. అందుకే సంతోషపడతారంట. నేను కూడా అంతే. మన దగ్గర కూడా ఆత్మీయమైన 10 విషయాలు సత్యాలు ఇచ్చేస్తున్నారు దేవుడు. ఏం చేశారు? సత్యాలు ఇచ్చినారు. అన్ని సత్యాలు ఏం చేస్తున్నావు? నువ్వు జాగ్రత్తగా కాపాడుతావా? మన సత్యాన్ని కాపాడకపోతే మనం ఏం చేయలేము. మనం కూడా ఏం చేయలేము. ప్రభుత్వ చేరుకోలేము. ఆ బుద్ధి ఉన్న కన్నికలు, బుద్ధి లేని కన్నికలు వరే. ఆ బుద్ధి ఉండే కన్నికలు ఏం చేశారు? బుద్ధి లేని కన్నికలు ఏం చేశారు? కన్నికలు అందరూ కన్నీలే.
పరిశుద్ధురాలే అందరూ. కాకపోతే దేనికి జాగ్రత్త పడలా, సిద్ధపాటు ముందుగానే రేపటి గురించి సిద్ధపాటు చేసి లేట్ అయిపోతే మనం కొంచెం నూనె ఎత్తుకొని పోవాలంటే సిద్ధపాటు లేదు. ఏదో దొరికింది ఎక్కువ వచ్చేసినారు, అది లేట్ అయిపోయింది. ప్రభు రావడానికి ఆలస్యం అయితే ఆగిపోయినాయి, అన్ని దీపాలు ఆగిపోయినాయి. ఆ నూనె తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు మళ్ళీ ఏం చేశారు, పోసి వెలిగించారు, వచ్చి వెళ్ళిపోయినారు. ఓహో ఇవి రాని. కొందరికి లేదు, వాళ్ళు ఏమైపోయినారు, వెళ్ళలేరు. నూనె పోయి తెచ్చే లోపల టైం అయిపోయింది, ప్రభు లాక్ అయిపోయినాయి. అప్పుడు జాగ్రత్తగా ఉండే విషయమే కదా. అప్పుడు నువ్వు నేను జాగ్రత్త పడకపోతే అదిదే ఇక్కడ చెప్తున్నాడు ఆయన. రోమా 12:11 రోమా పత్రిక 12వ అధ్యాయము 11వ వచనము. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మీయులు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. అదిదా ఏమంట, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. అదిదా ప్రభువుని ఎలా సేవించాలా, ఆతృత ఉండాలా, ఆత్మీయత ఉండాలా. చెప్తారు కదా, ప్రేమించుచు ఆయన వాక్యమును గైకొనొచ్చు, ఆయన అద్దుకొని లోకముగా అన్నిటికీ ఒక లిమిట్ పెట్టుకుంటారు వాళ్ళు. అందరికైనా మనుషులకైనా దేవుడికైనా లిమిట్ పెడతారు, ఎక్కువ పూసుకోవద్దు అంటారు. అది లోకం అంతే. అయితే మన దేవుడు అలా చెప్పు, ఎంత మీరు నాతో క్లోజ్గా ప్రేమిస్తారో అంత నేను మిమ్మల్ని ఏం చేస్తాను, ప్రేమిస్తానంటారు. నన్ను ప్రేమించే వారిని ప్రేమిస్తాను కదా. దావీదు గొర్రెలు కాసుకొని ఎలా ప్రేమించాడో, ఎక్కడ ఉన్నాడు ఆయన, వాళ్ళ కుటుంబం ఎక్కడ ఉంది, వాళ్ళ కుటుంబంలో ఉండే అన్నదమ్ములు ఎక్కడ ఉన్నారు. ఒక సేవకుడు వచ్చి పిల్లలంతా పిలుచుబంటే కూడా ఆయన ఎగడో పెట్టేశాడు. ఇంతేనా, ఇంకొకడు ఉన్నాడు కానీ వాడు వేస్ట్ పిల్ల, ఆవులు గొర్రెలు కాస్తున్నాడు చెప్తాడు. అయితే ఏం చెప్తాడు ఆయన వచ్చే కీర్తిమది లేదప్ప, నేను భుజించదప్ప, ఆయన తొడుకొని రా. దేవుడు చెప్తాడు, ఆయన నేను కోరుకునింది, వీళ్ళు కోరుకునింది, తల్లిదండ్రులు కోరుకునింది, వచ్చిన సేవకుడు కోరుకునింది, కానీ దేవుడు కోరుకునింది ఎవరు, అందరి వల్ల అందరూ తోసివేయబడిన విడిచిపెట్టిన వ్యక్తి అయినా తండ్రి విడిచిపెట్టినాడు. చూడు, కుటుంబమే ఆయన్ని ఎందుకు వేసినాడు. అయితే దేవుడు ఎంత గొప్ప ఎన్నుకొని ఎంత గొప్ప రక్షణ కల్పించాడు దేశానికి. ఆ రక్షణ కల్పించి మాత్రం కదా ఆయన ఎంత మహిమ తెచ్చినాడు. ఆయన కొరకు ఆలయం కట్టాలని ఆశపడింది ఎవరు, చూడండి. అప్పుడు ఎంత గొప్ప సేవ, ఒక ప్రేమ, దేవుణ్ణి ప్రేమించి ఉంటే ఎలా ప్రేమించాడు, ఎన్ని కీర్తనలు పాడాడు. అదిదా నువ్వు నేను ప్రేమించేది. కనీసం ఆయన పాడుకున్న కీర్తనలా మనం పాడతాం, మనం సొంతంగా రాసి పాడాల్సిన పని లేదు. ఆయన పాడి రాసి పెట్టాడు అన్నీ. మన మార్గం ఏమో కొత్త కాదు, ఆయన చూపిన మార్గం ఉంది, ఆయన చెప్పిన పాఠాలు ఉన్నాయి, ఆయన చెప్పిన అన్ని కొత్తగా మనకి కన్నపెట్టేది పని లేదు. వాళ్ళైతే కొత్త కన్నపెట్టారు. దావీదుకి ఎవరు ఇచ్చారో, ఎవరిన కీర్తన రాసి ఇచ్చారా ఇంకా పాడుకొని. చూడండి, అప్పుడు ఆయనే సొంతంగా పాడి దేవుని అంత గొప్పవాడుగా అయినాడే. నీకు రాసి ఇచ్చినా కూడా నువ్వు పాడేదానికి కష్టంగా ఉందా. చూడండి, మన చేతి అన్ని ప్రింట్ చేసి ఇస్తారు. ఎంత కష్టపడి ఎవరెవరో సమకూర్చిన రాగము. అయితే మనం అందరూ హృదయపూర్వకంగా పాడతామా, సంతోషంగా ఉత్సాహంగా పాడతామా. ఎందుకో నీకు జాగ్రత్త లేదు. దేవుడు అంటే జాగ్రత్త పడితేనే. దేవుడు మీద ప్రాణం ఉండాలా, నీకు మట్టు ప్రాణం ఇవ్వాలా, నీకు మట్టు సంతోషం ఇవ్వాలా, సుఖం ఇవ్వాలా. దేవుడు అంటే అంత అజాగ్రత్తగా, ఎంత జాగ్రత్త ఉండాలా. చూడండి, వాళ్ళు ఎంతగా ఆయన ప్రేమించి ఉంటే దేవుణ్ణి ఆయన తెచ్చి రాజుగా పెట్టేశారు. ఆయన ఎక్కడ ఉన్న మనిషి, ఎక్కడ ఉన్న వ్యక్తి, ఎక్కడ తెచ్చి పెట్టాడు. ఆయన ఎప్పుడైనా మర్చిపోతాడా. ఆయన ఎప్పుడు చెప్తాడు, దేవా నేను ఎక్కడ ఉన్నాను, నేను గొర్రెలు కాపురని కదా, నన్ను తెచ్చి ఇంత గొప్పవాడిని చేసినావి. నన్ను మరుచనే పోడైనా లాస్ట్ వరకైనా. అదిదా మర్చిపోకూడదు. చూడండి, ప్రకటన 3:19 ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనము. నేను ప్రేమించే వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను. ఆయన ప్రేమించే వారిని. మన బిడ్డ ఉన్నాడు, వాడు చిన్న బిడ్డ. అప్పుడు ఒక చెప్తున్నాడు, చిన్న బిడ్డ 1.5 years
ఎప్పుడు పొయ్యి కడిగి వెళ్తాడంట. వాళ్ళ డాడీ మమ్మీ కొడతారట, కొట్టి "హే, ఆ పక్క పోకూడదు." ఎందుకు పోకూడదు? బిడ్డ పోయి ఏమవుతాడు? వాడు తెలుసు కదా, అగ్ని అని తెలుసు కదా వాడికి. వాడు 5 వయసు 6 వయసు వచ్చినప్పుడు ఆహా ఇదిదా, ఎందుకే రావద్దు ఇప్పుడు తాకి చూసినారంట. అప్పుడు వేలు వరకు కాలిపోయినాయి. చిన్నప్పుడు వచ్చి ఉంటే వేలు కాలేదు కాదు, ఉళ్ళు ఏమైపోయింది, అలా కాలు చేయి కాలిపోయిండేది. ఇప్పుడు వేలు మాత్రం తాకి చూసి తెలుసుకున్నాడట, ఆహా ఇది కాలుతుంది. మనం చూడండి, మనం ఒక శిక్ష వస్తుంది, మనకి ఏదో బాధ వస్తుందంటే ఏదో కాదు, మన శరీరం చేస్తున్నాడు, మనం అర్థం చేసుకోవాలా. ఏదో మనం తగన పని చేస్తే, ఏదో దేవుని మగ్గిపరచకపోతే, దేవుని బిడ్డగా నువ్వు సరిగా జీవించకపోతే ఏదో విషయం. జీవించినా కూడా ఏది ప్రభుత్వం సరిగా ఉన్నా కూడా శోధన వచ్చింది కదా, శోధించేది ఉంది కదా, ఒక టెస్ట్ ఫైల్ ఉంది కదా, అది కూడా వస్తుంది. సరిగానే వెళ్ళవచ్చు, బట్ శోధన ఏసు ప్రభుగా తప్పలేదు కదా. పర్ఫెక్ట్ ఉన్న వ్యక్తి ఏ పాపం చేయలే, ఏ దోషం ఆరోపణ, ఏ మాటలు, ఏమి చూపులు, ఏమి అలవాటు, ఏమి తప్పక చేయలేనా. కానీ ఆయనకి ఖచ్చితంగా తప్పలేదు. ఎందుకంటే ఇక్కడ వచ్చిన వాళ్ళకి అది శిక్ష అనేది ఒక ముతాజ్ అంటారు, ఒక మెజర్మెంట్ ఇవ్వాల్సిందే. అది ఇస్తేనే అది ఉన్నతమైన ఒక స్థానానికి అర్హుడు అవుతారు. అయినాడు ఆయన. అది అలాగనే మనం చూసినప్పుడు 2 కొరింథీ 8:22 చూస్తే, కొరింథీ రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 22వ వచనము. మరియు వారితో కూడా మేము మా సహోదరుని పంపుచున్నాము. చాలా సంగతులలో అనేక పర్యాయములు అతన్ని పరీక్షించి అతడు ఆసక్తి గలవాడనియు, ఇప్పుడు మీ ఎడల అతనికి కలిగిన విశేషమైన నమ్మిక వలన మరి ఎక్కువైన ఆసక్తి గలవాడనియు తెలుసుకొని ఉన్నాము. అనేక పర్యాయము ఆయన దేవుని బిడ్డగా, ఒక సేవకుడుగా ఏం చేశారంటే వాళ్ళు పరీక్షించారంట. అనేక పర్యాయము అతను ఏం చేశాం మేము పరీక్షించి అతడు ఆసక్తి గలవాడనియు ఇప్పుడు మీ ఎడల ఆయన ఆసక్తి గలవాడు అని తెలుసుకున్నారంట. అనేక పర్యాయం ఆయన పరీక్షించారంట. ఎవరు? అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు, మేము అనేక పర్యాయం ఆయన్ని పరిశోధించాము. ఆయన సేవకుడు కూడా, దేవుని బిడ్డనా, అందరిని ప్రేమించేవాడా, అందరిని రక్షించేవాడా, సమర్థమైన మాట ఉందా. చాలా మందికి ఏదో కొన్ని ఉంటుంది, కొన్ని ఉండవు. అయితే దేవుడు కొన్ని ఉందని ఓకే చేసుకోడు. బోధించే సమర్థం మాత్రం నాకు టాప్ అంటే ఒప్పుకోడు. జీవించే సమర్థం ఉండాల. బోధించేది ఎంత ముఖ్యమో జీవించేది అంతే. నేను బోధించేది మాత్రం చాలా చక్కగా చేస్తాను. టీచర్ పోస్ట్ అంటే అది ఇక్కడ కాదు, అక్కడ ఓల్డ్ టీచర్స్ వెళ్ళిపోతారు. వాళ్ళు చక్కగా చెప్తారు, పాఠాలు ఏమనుగా చెప్తారు, కథలు అల్లతారట్టే. అది కాదు ఇక్కడ టీచర్ పోస్టుగా చేయలేము. బోధించేది ఎంతనో జీవించేది అంతనే ఉండాలి. అదిదే యేసు ప్రభు కోరుకునేది. నా మాట ఎలా ఉందో నా క్రియ ఎలా ఉందో చూడండి అంటారు. ఇప్పుడు మనం చెప్పగలుగుతామా? నా మాట ఎలా ఉందో నా క్రియ ఎలా ఉందో చూడండి, అలా చెప్పాలా, అట్లా ఉండాలా. అప్పుడు నువ్వు క్రైస్తవుడు కనబడతావు, అప్పుడు ప్రభు ఒక ప్రియుడు కనబడతావు. మాట ఒకటి, క్రియ ఒకటి అంటే ఒప్పుకోదు. మాట క్రియ 2 ఒకటే ఉండాలి. అప్పుడు నువ్వు గురువుకు తగిన శిష్యుడు, గురువుకు తగిన మంచి వ్యక్తి అవుతావు, ప్రియుడు అవుతావు. చూడు, అనేక పర్యాయం వాళ్ళు శోధించారంట. ఒక సంఘాన్ని పెట్టడానికి ఆయన్ని అనేక పర్యాయం మేము ఆయన్ని శోధించాము. ఆయన తగిన వాడే. అదిదా ఎఫెసీ 4:3, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనము. మీరు పిలుపునకు తగినట్లుగా దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకునవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఏమంట? మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా ఏం చేయమంటాడా? దీర్ఘ శాంతముతో ఉండండి. మీరు పిలిచిన పిలుపుకు తగినట్టుగా. యేసు ప్రభు పిలిచారు, తండ్రి పిలిచారు, నువ్వు ఈ సర్వ మానవ కోటికి నువ్వు ఒక రక్షకుడుగా,
సర్వ మానవ కోటికి గురువుగా, సర్వ మానవ కోటి అధిపతిగా నువ్వు ఉంటావా? ఉంటా. వచ్చి అధిపతిగా ఏం చేయాలో, గురువుగా ఏం చేయాలో, గురువుకు తగిన పాత్ర ఏమిటో, రక్షకుడికి తగిన పాత్ర ఏమిటో, సంఘానికి నాయకుడుగా ఎంత పాత్రనో కరెక్ట్గా జీవించిన వదల తండ్రి అదేం చేశారు. నువ్వు నిజముగానే ఈ మానవ కోటి గురువు అంటే నువ్వే, ఈ మానవ కోటి రక్షకుడు అంటే నువ్వే, ఈ సంఘానికి ప్రధానమైన వాడిని అధిపతి అంటే నువ్వే. అదే అప్పుడు అప్పుడు ఏ పిలుపు పిలిచారో ప్రభు ఆ పిలుపుని ఏం చేశారో ఫుల్ఫిల్ చేశారు. ఇప్పుడు నన్ను పిలిచింది దేనికి? మన నీతి మంత్రులుగానో, ఈ లోకమును పరిపాలించే ఇక్కడ లోకంలో ఉన్న అధికారిగా కానిపిలవల ఏమని పిలిచారు మనల్ని? ప్రభుతో పాటు ఎంత ఆయనతో పాటు వధువుగా, ప్రియురాలుగా ఉండాలని దేవుడితో సంబంధం. ఇప్పుడు యేసు ప్రభు దేవుడు ఎక్కడ ఉంటారో పక్కనే. ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉండిపోతావు? ఆయన పక్క. అదిదా మూడవ స్థానం చూడండి. ఇప్పుడు తండ్రి, కుమారుడు, తర్వాత సంఘమే తర్వాత మూడో స్థానానికి నేను పిలుస్తున్నాను. అన్ని చోట రాయబడింది. దానియేలు మూడో మఠానికి అధిపతి అంటారు. థర్డ్ ప్లేస్లో పెట్టారు. అన్నిట్లో ఒకచోట రెండో ప్లేస్ పెట్టారు. దానియేలు 3 రాజులు ఉన్నాడు. 3 రాజులు ఎక్కడ ఉన్నాడు? ఆయన అధిపతిగానే ఉన్నాడు. ఆయన సమస్తాన పైన అధిపతి ఆయనే. అలా ఒక అధిపతితో ఉండవలసిన ఒక అసిస్టెంట్ మనం అర్థం చేసుకోండి. అందుకంటారు మిమ్మల్ని పిలిచిన పిలుపుకు తగినట్టుగా ఏమంట? మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన ఇప్పుడు మన గురువు గారు ఎలాంటి వాడు? దీర్ఘశాంతుడు. ఆయన దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో. మన గురువు గారు ఎలాంటి వాడు? సంపూర్ణ వినయ కలిగిన వ్యక్తి. ఆయన వినయగల వాడుగా సాత్వికముతో. మన గురువు గారు ఎలాంటి వాడు? సాత్వికుడు. ఆయన చెప్తాను కదా, నేను సాత్వికులను, నా ఇంటికి రండి దీన మనస్సు గలవారు ఏం చేశాను, నా ఇంటికి రండి నేర్చుకోండి అంట. నా కాటి నేర్చుకొని పోయండి. నేను దీర్ఘశాంతి, అదే చెప్పి దీర్ఘశాంతుడు. మన ఆయన గుర్తు కావాలా? ఏ వాక్యము దానికి సరిపోయిన వ్యక్తి ఆయన ఒకడే. దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. చూసారా? అప్పుడు మీరు సంపూర్ణమైన వినయత ఉందా? అప్పుడు మీరు రక్షణకి జాగ్రత్త పడుతున్నది అర్థం. మీరు సంపూర్ణమైన వినయం చూపించకపోతే, సంపూర్ణమైన సాత్వికత లేకపోతే మీరు ప్రభు ధరించిన వారు కాదు. మీకు ప్రభుకు ప్రియురాలుగా ఉండాల్సిన ఇష్టం లేదు అని అర్థం. అంటారు కదా, మా జాగ్రత్తగా పో. ఎన్ని ప్రయాణాలు ప్రతి దినము ఈ తల్లిని చూసి లైఫ్లో ఎన్నిసార్లు చెప్పుకుంటాం. ఈమె బాయి చెప్పి ఎన్నిసార్లు ఉంటుంది. మా జాగ్రత్త. చేరినాక పోండి, చేరినావా? తిన్నాక పోండి, తిన్నావా? పనుకున్నావా? పోండి, పనుకున్నావా? లేకుండా పోండి, లేచినావా? మా ప్రార్థన చేసినావా? బైబిల్ చదివినావా? వాక్యం చదివినావా? అడుగుతున్నారా? అప్పుడు మీరు నిజంగానే ఆ దేవుడిని ప్రియులుగా ఉంటారు. వాక్యం చదవండి, జాగ్రత్త. ఎవరితో అనవసరమైన ఫ్రెండ్షిప్ వద్దు. వాక్యం ప్రేమించండి. ఎవరైనా ఉంటే విశ్వాసంగా ఉన్నారా? ప్రేమించండి. వాక్యం చెప్పండి, రక్షణ చెప్పండి. మన పాఠాలే కాదు, అది కూడా చెప్పండి. ఎవరైనా తల్లి చెప్తారా? చెప్పిన వాళ్ళైతే మీరు నిజంగా దేవుడు మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు, గణపరుస్తారు. మీకు దేవుడు ఆశీర్వదిస్తాడు. అయ్యో నా రక్షణ. ఇప్పుడు ఎవరైనా ఈ స్కూల్లో పోయి పిల్లలకు చెప్పేస్తే మంచిదే కదా. స్వార్థ అక్కడే స్టార్ట్ చేసినట్టే కదా, ఆత్మ వస్తుంది కదా. మనకెందుకులే క్రిస్టియన్ అనుకొని పోయి వచ్చేది, మన పని చూసుకొని చదువుకునే అది కాదు. అక్కడ కూడా దేవుని సేవ ప్రారంభించవచ్చు. దేవుని ఆత్మ. మీరు కానీ ఆ భక్తికి జాగ్రత్తగా ఉన్నవారైతే, మన దేవుడు అంత గొప్పవాడని మీకు వైరాగ్యత ఉంటే చూడండి. అప్పుడు పనిచేసే స్థలం కావచ్చు, ఎవరైనా ఉంటున్నారా? చూడండి ప్రభుకి ఎంత మనసు. చూడండి ప్రభు గుణం చూడండి. మీరు పిలిచిన పిలుపుకు ఏంటికి పిలిచారు మనల్ని? చెప్తాం కదా, కొత్తగా పెళ్లి చేసి వచ్చిన గమ్ముని 7 గంటలు లేచి
8 గంటలకు ఆమె కాఫీ అడిగింది అనుకో, 10 గంటలకి టిఫిన్ అడిగింది అనుకో, ఏమ్మా ఎందుకు వచ్చినావా, ఏం అతిథికి వచ్చినావు ఇంటికి, దేనికి వచ్చినావు కోడలుగా అడుగుతారు కదా. రేపు సర్దుకో మీ ఇంటికి వెళ్ళిపో అంటారు. ఏమే మా ఇంట్లో లేచి అట్లే తాగుతాను, మా అమ్మ అట్లే ఇస్తుంది. మీకు ఇవ్వచ్చు, ఇక్కడ ఇవ్వరు, ఇక్కడ ఏం చేయలేవు నువ్వు చేసి పెట్టాలా. అయ్యో నాకు అలవాట్లేదే, అట్టే ఇంటికి పోలేదు. సేమ్ అట్టది అయిపోయినా మనం పోయి కోడలుగా ప్రభు దగ్గర ఆశీర్వాదంగా గేటుని తెలుసుకొని బాగా రకరకాల వజ్రాలు వైద్యులు పెట్టి బాగా కూర్చోబెట్టుంటే అందంగా కూర్చో బ్యూటీగా ఉంటాం అనుకుంటారా? అది ఒక పార్ట్, అది మంచిదే, రత్నాలు ఉన్నాయి, వైరాలు మంచి కిరీటం ఉంటుంది. అయితే అంతగా ఇక్కడ మనం దాన్ని ఆశపడి దానికి ఏం చేయాలా, ప్రయాసపడాలి. పెళ్లి కూతురు ఒకరోజే ఎల్ల రోజు పెళ్లి కూతురుగానే ఉంటానంటే అవుతుందా? పెళ్లి కూతురుగా ముందుకు రెడీ అవ్వు. పెళ్లి కూతురుకు ఉండాల్సిన గుణాలు ఏమి, ఆ ప్రభువుకు నచ్చిన గుణాలు ఏమి, ఆ పవిత్రత ఏమి, ఆ అలవాటు ఏమి, ఆ ప్రార్థన ఏమి. పూర్తిగా ప్రభు ఎల్లవేళ ప్రార్థించేవాడు. సంఘానికి ప్రేమ రాదంటే నాకు మోకాలైతే వంగదు బ్రదర్, ఏం చేయలేవు నేను. నాకు వంగని కాదు, ప్రభుకు మోకాలు వంగాల్సిందే, నువ్వు మోకరించి ప్రార్థన చేస్తుందే. అయ్యో నా కళ్ళు మూసుకుంటే భయం వస్తాయి బ్రదర్, ఏం చేయలేము. చాలా మంది చెప్పడం బాధగా ఉంటుంది, అయ్యో ఏమప్ప వీళ్ళు ప్రార్థన అలవాట్లేదా. ప్రేయర్ చూడండి, అది కూడా చూస్తాము. 1 తిమోతి 3:2, 1 తిమోతి 3:2 ఎవరైనాను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడన్న మాట నమ్మదగినది. ఎవరైనా గొప్ప పదవి మనపై యేసు ప్రభుత్వం ఏలల్లా, పరిపాలించాలా, సింహాసనం కావాలా, అధికారం కావాలా అంటే ఇక్కడ చాలా కష్టపడాలా, చాలా ప్రయాసపడాలా, చాలా ప్రే చేయాలా. ఊరికి అయిపోవద్దు. విలేజ్లో పోయి అమ్మాయిలు చూసేవాళ్ళు ఎట్లా చూస్తారు తెలుసా, ఆ పాప బాగా కష్టపడుతుందా, కష్టపడే బిడ్డ మన ఇంటికి తెచ్చుకుంటే మనం కష్టపడుతుంది అదే చూస్తారు ఫస్ట్. ఎవరిని చూసినట్టు బైబిల్లో ఒక ఆమెను చూసినారు, అబ్రహాము కోడలుగా. ఎవరు అబ్రహాం కోడలు? రెబ్కాని ఎలా చూశాడు, ఆయన పేరేమి ఏలేజరు, ఎలా సెలెక్ట్ చేసుకున్నాడు. దేవుడా నేను నీళ్ళు అడుగుతాను, నాకు నీళ్ళు పోయాలా, నా ఒంటెలు 10 ఉన్నాయి, 10 ఒంటెలు నీళ్ళు పోయాలా, అప్పుడు ఆ స్త్రీయే నువ్వు ఎన్నుకున్నావని నేను అనుకుంటాను అన్నాడు, పేర్కొన్నాడు. ఆ మాట ఉండగానే నోట ముగ్గేసిగానే వచ్చేసింది అమ్మ. కటకటని వెళ్ళింది, కిందల బాయిలు ఎంతలో దిగింది మనకు తెలీదు, తీసుకొని వచ్చి నీళ్ళు అడిగినాడు. దాసుడు పోసి ఒక మాట అంటుంది, నీ కాదు నీ ఒంటెలు కూడా ఏం చేస్తాను. ఇప్పుడు ఉండే స్త్రీ ఎవరైనా వివాహం చేసుకోపోయింటారంటవా? ఒక్క సొమ్ము నీళ్ళు అడిగితే ఎవడవాడు ఒక రంగంగా ఉన్నాడు, నీళ్ళు అడిగినాడు, ఈయనని చెప్పేసిన. అక్కడ కనీసం ఒక్కొక్క వంట ఎన్ని బిందె తాగి ఉంటాయిపా, అది ఎంత దూరం ప్రయాణం చేసిందో, మళ్ళా ప్రయాణం తక్కువగా అనిపిస్తుంది. అప్పటికే అక్కడ నుండి ఆయన చెప్పిన దేశానికి వచ్చినాడు. ఆయన ఎన్ని రోజులు ప్రయాణం చేసి వచ్చినాడో ఏమో. ఒక్కొక్కరిని కనీసం ఒక 5 బింది తాగినా కూడా ఎన్ని బింది కావాలా, 50 బింది మూసి ఉండాలా. ఒక బ్యాగ్ ఎంత పడుతుంది? 10 బిందె పడతాయి కదా, 20 పడతాయా? 10 బిందె పడిపోతాయి ఒక బ్యాగ్లో. 200 లీటర్ అంటే 20 లీటర్ కదా, 10 లీటరు. మరి 5 బ్యాగులు నీళ్లు పోసింది. ఎంత గొప్ప, అందుకే అంత గొప్ప ఆశీర్వాదం ఎవరు కోడలైందమ్మా? వాగ్దాన పుత్రుని కనింది ఎవరు? ఎంత గొప్ప ఆశీర్వాదము. తర్వాత ఇది గొప్ప ఎవరు? గోత్రకర్తని ఏం చేసింది? కనింది కదా ఆమె. ఎవరు? యాకోబు ఎవరు బిడ్డ? ఆమె ప్రేమించిన బిడ్డ కదా, గోత్రకర్త అయినాడు. ఎన్ని మంది ఆమెకి మనవరాలు ఎన్ని మంది ఉన్నారు ఆమెకి? 13. చూడండి, ఒక కొడుకుదే, ఇంకో కొడుకు మరలా. ఎంత గొప్ప ఆశీర్వాదం. ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడ పునాది? ఎక్కడ అది? ఆ నీళ్లు పోసేది చూడు, నీళ్ళు అదిత. ఆ నీళ్ళు
మా నోటికి నీళ్ళు ఇచ్చింది ఆ సోదరి నీళ్ళు చూసి దేవుడు అలా పెట్టాడు. ఓ ఇంత కష్టపడేవా, ఇదే నీ కష్టం, ఇంకా లైఫ్ అంతా ఆశీర్వాదం. అది ఇక్కడ ఏం చెప్తున్నాడో ఎవడైనాను అధ్యక్ష పదవిని ఆశించిన అట్టివాడు దొడ్డ పనిని అంటే ఏమి అర్థమో, దొడ్డ పని కష్టపడాల, శ్రమ పడాలా. అక్కడ యేసుప్రభు కాలంలో పరిచయాలు సర్దికాయలు వచ్చి బాగా అంగీలు వేసుకొని వందనాలు చెప్పుకొని స్టైల్గా తిరిగినట్టు కాదు. ఇప్పుడు అలాంటి ఆత్మీయమైన పోరాటం, ఆత్మీయమైన సంఘము. ఇక్కడ అందరూ శ్రమ పడాలా, స్టైల్గా వచ్చేది మాత్రం కాదు, శ్రమ పడాలా ప్రతి ఒక్కరికి. అది భేదం లేదు, వేరు. ఎందుకంటే అధ్యక్షుడు అందరికీ ఒకే ఆశీర్వాదమే కోరుతున్నాం. ఎక్కడ కావాల స్థానము? యేసుప్రభుతో పక్కన అందరూ ఈక్వలే. ఇక్కడ కానీ అక్కడ కూడా అంతే. అక్కడేం ప్రశ్న లేదు కదా, ఇక్కడేం ప్రశ్న ఉంది. అది అంటున్నాడు, అధ్యక్ష పదవిని కోరిన వాడు ఏం చేయాలి? దొడ్డ పనిని అపేక్షించుచున్నాడు. నమ్మతగినది. అదిదా ఫస్ట్ కష్టపడాలా. ఎవరైనా సరే మీరు ఎంత కష్టపడినా అది వ్యర్థం కాదప్ప, వేస్ట్. నేను అనుభవించాను ఎన్నో చోట్ల, నా లైఫ్ ఎంతనో చూసా. ఎంత వ్యర్థమో కష్టపడి వాళ్ళు ఏమర్చిపోయి ఆ తగిన సమయాన్ని తెచ్చి దేవుడు నీకు ఏం కావాలో చేస్తాడు. ఎంత కావాలా కరెక్ట్గా ఇస్తాడు. ఎన్నోసార్లు అనుభవించాను నేనైతే, ఎన్నోసార్లు ఏమర్చేసాను చాలా మంది. అయినా పర్వాలే, దేవుడి మీద భారం పెట్టి వచ్చేసేది పోనీ. అయితే నాకు ఎప్పటికి ఏం కావాలా, ఏ సందర్భానికి ఏ క్షణానికి కావాలా పక్కన తెచ్చి నా కష్టం తెచ్చి అప్పుడు పెడతారు. అందువల్ల మీరు ఏం బాధపడేది, వాళ్ళతో కొట్టాడుకునే వద్దు. మీరు కష్టం నిజంగా ఉంటే దేవుడు ఎక్కడో ఒక చోట పూర్తి ఇచ్చేస్తాడు, చేర్చిస్తాడు. ఇది నా లైఫ్లో నేర్చుకున్న గొప్ప సత్యము. అనుభవిస్తున్నాను. ఏమేస్తారు? అయితే నువ్వు ఏమేరిపోయితే మాత్రం నువ్వు మోసపోయినవాడు, అయ్యో నష్టపోయినవాడు కాదు. దేవుడు నీ కూలికి తగిన ఫలం ఇచ్చేవాడు. వాడిని తిని ఎవరి వెంట వస్తుందంటారు? మీరు ఏమైపోయిన వాడి వెంట అంటారా? వాడిని తిరిగి నా వెంట. నీ మంచి క్రియ చేస్తే, నువ్వు న్యాయంగా నీట్గా ఖచ్చితంగా నువ్వు చేసినావు, నీ పని ముగించినావు, పర్వాలేదు. వాడు ఏమార్చినా పర్వాలేదు, మీరు ఏమైపోయినా పర్వాలేదు, బాధపడినా పర్వాలేదు. ప్రేర్ చేసి వదిలేయండి, దేవుడు మీకు ఇస్తాడు. తర్వాత తీతు రాసిన పత్రిక 3:8. తీతు 3:8. ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనస్సు ఉంచునట్లు నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచున్న వల్లని కోరుచున్నాను. చూసారా? ఎవరు యందు విశ్వాసం వచ్చిన వాళ్ళంట? మళ్ళీ చదవండి, మర్చిపోతారు. దేవుని యందు విశ్వాసం ఉంచిన అదిదా దేవుని. మనం ఎక్కడ వచ్చాం విశ్వాసము? దేవుని ఎందుకు విశ్వాసం ఉంచున్నాం. దేవుని ఎందుకు విశ్వాసం ఉంచిన వారికి ఉండవలసిన క్యారెక్టర్ చెప్తున్నాడు. ఏమంట? ఈ మాట నమ్మదగినది కనుక దేవుని ఎందుకు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలు శ్రద్ధగా చేయుట యందు ఏమంట? సత్క్రియలు శ్రద్ధగా జాగ్రత్తలు చేయాల, చాలా జాగ్రత్తగా చేయాల. జాగ్రత్త లేకపోతే, ఒక వంటవాడు మంచి జాగ్రత్త లేకపోతే రుచి రాదు కదా. ఒక పంట చేసే మంచి వ్యవసాయం కూడా జాగ్రత్త లేకపోతే పంట రాదు, వస్తుందా? జాగ్రత్త పడాలా. ప్రతి కుటుంబం ఒక యజమాని జాగ్రత్త పడకపోతే ఏమవుతుంది? పెట్టేవాళ్ళు అడిగిందంతా తీసి ఏమైపోతుంది? ఇల్లు అప్పులు అయిపోతుంది. అవుతుందా లేదా? అప్పుడు అప్పులు లేకుండా ఉండాలన్నా ఎవరు బాధ్యత తీసుకోవాలా? యజమానుడు జాగ్రత్తగా ఉండాలి. మనకు వచ్చే ఆదాయం ఎంత? మనం ఆదాయానికి మించి ఏం చేయలేము, ఖర్చు పెట్టలేము కదా. అదిదా కావాలా. మన ఆదాయం ఎంతనో దాని అదిదా. అది చెప్తున్నాడు అక్కడ. మీరు దేవుడికి పిలువబడ్డారు, మీరు విశ్వాసం దేవుడు ఇచ్చారు. ఎవరు మీరు ఉంచారు? మీరు విశ్వాసం దేవుడికి ఉంచినారు. వాళ్ళందరూ ఏం చేయాలా? జాగ్రత్త పడాలి మంచి చేయడానికి. జాగ్రత్త పడకపోతే మంచి దేవుడు ఆయన. మంచిది అంతా ఎక్కడి నుంచి వస్తుంది? నుండి యాకోబులో పరము నుండి ప్రతి మంచి ఈవును జ్యోతిర్మైన తండ్రి దేవుని దగ్గర నుండి వస్తుందని ఉంది. అప్పుడు నీ దేవుడు పరిపూర్ణ కనుక మీరు ఎలా ఉంది? అప్పుడు మీ దేవుడు పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులే ఉండండి, సంపూర్ణ ఉండండి. అప్పుడు మన దేవుడే మనల్ని మంచిగా ఎదురు చూస్తూ ఉంటే అప్పుడు మనము ఆయన మీద విశ్వాసం ఉంచారు. విశ్వాసం ఉంచడం మాత్రం కాదు, ఆయన మంచి చేసేటట్టు మనం మంచిది చేయాలి.
చూడండి అక్కడే రెండు తీర్పు పత్రిక 2:2 ఏలయనగా ఎలాగనగా ఆ, వృద్ధులు ఆ. మితానుభవమ గలవారును ఆ, మాన్యులను ఆ. స్వస్థ బుద్ధి గలవారును ఆ. విశ్వాస ప్రేమ సహనముల యందు ఆ. లోపము లేని వారునై ఉన్నవన్నీయు ఏమంట? విశ్వాసము, ప్రేమ ప్రేమ, సహనముల యందు సహనముల యందు. లోపము లేని వారునై ఎందుకంటే 3 విషయం చెప్పేశారు. ముఖ్యమైన విషయం మన లైఫ్ లో విశ్వాసము, ప్రేమ, సహనము సహనము. ఇది 3 టైం ఉండకూడదు. లోపము లేని నా వారునై కొడుకు కూతురు అయితే సగనంగా ఉండేది, ఎదుటి వాళ్ళ కొడుకు కూతురు అయితే నేను చాలా కండిషన్ గా ఉండేది. ఎట్లా అవుతుంది? ఎవరైనా ఎలా ఉండాలా? ఒకే మెజర్మెంట్. నీ బిడ్డ అయినా, అది మన మన సహోదరి అయినా, సహోదరి బిడ్డ అయినా ఒక్కటే నీతి. నా బిడ్డ ఎంత తప్పు చేసినా మనం దాచేసేది, మరుగుపరిచేది. ఎదుటి వాళ్ళ బిడ్డ ఒక పొల్లు అట్ట కనబట్టి ఎదుటి దాన్ని స్క్రీన్ వేసేది. అట్లా కాదు. చెప్తున్నా చూడు, అక్కడ ఏం చెప్తున్నాడు? విశ్వాస, ప్రేమ, సహనం యందు లోపము లేని వారు లోపము లేని వాడై. ఏది లోపం అంటే? ఎక్కువ తక్కువ అయిపోయేది. ఎవరికైనా ఎక్కువ బ్యాలెన్స్ చేసేది. అట్ట కాదు. ఎవరికైనా ఒకటే ఉండాలా. నీ పిల్లలేమి, నీ భార్య ఏమి, నీ ఇంటి వారి ఏమి, బయట ఇంటి వారి ఏమి, ఎవరైనా సరే, సంఘమైనా సహోదరులైనా ఎవరైనా ఒకటే నీకు. అందుకే అప్పుడు దేవుడు చూస్తాడు, నీకు పెట్టిన విశ్వాసం పెట్టినాడే ఆయన చూస్తాడు. ఓహో, వీడి ప్రేమలో, వీడు విశ్వాసంలో, సహనములో లోపం ఉంది. అప్పుడు మనం ఒకవేళ లోపం ఉంటే ఆయన దగ్గర దోషులు అవుతాము. దోషులైతే మన అర్హత ఇవ్వడు, మన అర్హులు కాదు. పరిసర సర్దికలు అలాగే ఉన్నారు. అందుకంటే ప్రభు వాళ్ళ మాట వినుడు కానీ వాళ్ళు చెప్పిన క్రియలు ఏం చేయవద్దండి. క్రియలు చేయవు. ఎందుకో? వాళ్ళ మాట ఏమో నా గ్రంథములు చూసి రికార్డ్ చేసి బట్టి పడుతున్నారు, ఆచారంగా పాటిస్తున్నారు. అయితే వాళ్ళ ఉదయం ఎలా ఉంది? నాకు దూరంగా ఉంది. అంటిని వడకట్టేసి దోమల్ని మింగేస్తున్నారు, మింగుతున్నారు. అది చెప్తున్నాడు. అటువంటి విషయం ఉండకూడదు. ఏప్రిల్ 2:1 కావున మనం వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. చూసారా? దేవుని వాక్యం విన్నాం, ఎంతో కాలంగా వింటున్నాం. అలాగే మనం విడిచిపెట్టేసిపోతే అంటే మనం వినిన విషయాన్ని ఏం చేయకూడదంట? విడిచిపెట్టకూడదు. దేవా, ఎంత బాకీ ఇచ్చావో, రక్షణ వాక్యం ఇచ్చావు దేవా. నా జీవం శ్వాసం ఉన్న వారికి, నీ శ్వాసం ఉన్న వారికి నేను జీవించినట్టు సహాయం చేయి. నీ ఆత్మ ఇవ్వు, నీ అభిషేకం ఇవ్వు, నీ జ్ఞానం ఇవ్వు. నేను ఎక్కడ వెళ్ళినా నాకు గుర్తు చేయి. పొరపాటున ఏమైనా పాపం చేయకుండా, పొరపాటున మాట్లాడకుండా, పొరపాటున చూడకుండా. మన కళ్ళు ఎదుట అన్నీ వస్తాయి, మనందా కళ్ళు మూసుకొని మంచాల అన్ని కనపడితే ఆనందం, మనసు ఆనందపడుతుంది. అయితే దేవుడు ఆనందపడడు. అది గుర్తుపెట్టుకోవాలా. వెంటనే ఏం చేయాలా? కళ్ళు నేనే మూసుకొని నేనే డైవర్ట్ చేయాలా. అది ఎవరికి ఇష్టమో? నా తండ్రికి ఇష్టము, నా గురువుకి ఇష్టము. అయ్యో, నా బిడ్డ పాపాన్ని చూడలేదే, అసగించుకుంటున్నాడు. యేసు ప్రభు అంటే ఎంత గొప్ప ఇష్టం. ఎందుకో ఎప్పుడు చెప్తాం కదా, ఏప్రిల్ 1:9 ఏం చెప్తాము? ఆయన నీతిని ప్రేమించి దుర్నీతి. ఎప్పుడు మనం మర్చిపోము వాక్యం అంతా. నీతిని ప్రేమించి దుర్నీతిని అదిదా. అయ్యో, నా తండ్రికి ఎంత ఇష్టమో అదే చూశాడు. అప్పుడు నువ్వు తండ్రికి ఇష్టమై నువ్వు చూస్తే నువ్వు కూడా ప్రభు తోడు ఉంటావు. నువ్వు చూడకపోతే ఎంత గలీజైనా అని అందరి లోకం అని చూస్తే లోకం అంతే. ఎవరికి తేడా తెలియదు వాళ్ళకి. నువ్వు అట్ట కాదు, నువ్వు విశేషమైన పిలుపు, విశేషమైన రక్షణ నీకు. అది చెప్తున్నాడు. అప్పుడు నువ్వు జాగ్రత్త పడకపోతే చూడండి, 1 Peter 4:7, 1 Peter 4:7, 1 Peter 4:7. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మెలకుగా ఉండు. మాకు జాగ్రత్త పడుతుంది. ప్రార్థన చేయడానికి ఏం చెయ్యాలి? జాగ్రత్త పడు. ఇప్పుడు మనము ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాం? కొన్ని విషయము నేను చూస్తున్నాను. మున్సిపాలిటీ కానీ గవర్నమెంట్లో ఏమైనా మున్సిపాలిటీ పని ఏదో ఒకటి విషయం రాకపోతే ఆ కుటుంబం నుండి అందరూ ఒక్కొక్కసారి
పనికి పోయేవాడు ఒక ఆయన లీవ్ రోజు పోతాడు, కంప్లైంట్ ఇస్తానే ఉన్నారు. నేను అనుకునేది విసుగుగా కంప్లైంట్ ఇస్తారా, ఒక్కరైనా దేవుడిని పోయి వేడుకుంటారా? మనకి ఎక్కడ ఉంది సర్వం, ఎక్కడి నుంచి రావాలా? పరలోకం నుండి రావాలా? యేసు ప్రభు చెప్పారు కదా, పిల్లాత అడుగుతున్నాడు ఆయన, నేను విడిపిస్తానప్పా, నాతో మాట్లాడంటాడు. ఏమన్నాడు ప్రభు? పైనుండి ఆజ్ఞ రాకపోతే పైనుండి అధికారం అక్కడి నుండి ఆజ్ఞ రాకపోతే నువ్వు నన్ను ఏమి చేయలేవు కదప్పా. పైన అదేం పైన ఆయన తెలియదు పాప. ఆయన అనుకున్నాను నేనే ఈ దేశానికి అధికారి కదా, ఏమన్నా చేయగలుగుతానని. ఆయన చేయగలిగాడా? ఆయన చేయగలిగాడు. కొన్ని వాళ్ళ భార్య చెప్తా ఉంది, ఆ మనిషి గురించి చాలా నేను కళలో చాలా పోరాటం కలిగింది, దయచేసి ఆ మనిషి జోలికి పోవద్దు పా అని చెప్పేసింది. అప్పటి నుంచి నీకు ఒక బాధ. భాగస్వామి చెప్పిందే ప్రియురాలు ఎట్లనే విడిపించేస్తాం అనుకున్నాడు. నువ్వు అప్పుడు అంటారు పరిచయాలు ఆయన విరోధ తిరుగుతున్నారు, మీరు కానీ ఈ మనిషికి చేస్తే నువ్వు రోములకు రాజు కాదు, ఎవరికి రాజు అయిపోతావు? ఏ రోజుకి విరోధి అయిపోతావు, ఈ మనిషికి నువ్వు సపోర్ట్ చేసిన వాడు అవుతావు. ఈయన రాజు అనుకుంటాడు. ఏ రోజుకి ఏ రాజు ఏం చేయదు, పడదు. ఏ రోజుకి రాజు అంటేనే ఎప్పుడు చంపేస్తున్నాడు ఆయన. పిల్లలు పుట్టేనే ఒప్పుకోడు. అప్పుడే అతన్ని క్రాత కూడా అయినా తన పిల్లల్నే చంపేశారంట, తన సింహాసనం రాకూడదని. నువ్వు కైసరికి ఏమవుతావా? విరోధి అయిపోతావు అని అంటే భయపడిపోతాడు. అయ్యో ఇది ఏంటి, నా ఉద్యోగానికి ఏంటి పెట్టేస్తావు? ప్రభు దగ్గర వచ్చినప్పుడు చూడండి, అప్పుడు నీళ్ళు తెచ్చి కడుగుతాడు, ఇది నాకు సంబంధం లేదంట, ఈ విషయం నాకు నేను నిరపరాధి అంట. అప్పుడు ఎక్కడి నుంచి ఆజ్ఞ వస్తుంది? అప్పుడు మనం ఎక్కడ ప్రేర్ చేస్తాం? ఈ లోకంలో పోయి ఎన్నిసార్లు ఎవరు వేడుకుంటున్నాము, ఎవరు గోజారుకుంటాము, ఎవరు అడుగుతాము? అయితే మన ఎవరు పిల్లలు మనము, ఎవరు ఒక ప్రతినిధులు మనము, ఎవరు వారసులు మనము, ఎవరు మనకు హక్కు ఎవరు ఇచ్చేది, ఆశీర్వదించేది ఎవరు, మన నడిపేది ఎవరికి మనం మొదలుపెట్టాలా? రాజ్యం అంతా వద్ద 30 రోజుల వరకు ఎవరికి ప్రార్థన చేయకూడదని చట్టం వేసింది దానియేలు కాలంలో. తోడు ఉన్న మినిస్ట్రీలే చేశారు, ఎవరో కాదు చేసింది. ఆయన యథావిధిగా ముమ్మార్లు ఏం చేస్తున్నాడు? తన యెరూషలేము వైపు తన కిటికీలు తెరిచి ప్రార్థన చేస్తున్నాడు. ఈ విషయంలో తప్ప ఏ విషయంలో వాళ్ళు నీ మీద ఏమి నేరం మోపలేదు తెలిసిపోయింది. కానీ రాజుకు తెలీదు, దానియేలుతో చుచ్చిపెడుతున్నా తెలియదు పాప ఆయనకి. యథార్థంగా ఆయన రాజులు ఏమంటారు, రాజు పొగిడితే చాలా గొప్పగా అయిపోతాడు, సందం పెట్టేస్తాడు. పొగిడారు, రాజా నువ్వు దేవుడు వంటి వాడు, 30 రోజులకి ఎవరు మొరపెట్టకు, నీకు తప్ప అంటే అవునవును మంచిదే చేయన్నాడు. ముద్ర వేసినాక తెలిసింది ఎవరికి పెట్టినారు ఇసురు, దానియేలుకి పెట్టేసినారు. దానియేలు లేకపోతే ఈయనకి చాలా నష్టం. అప్పుడు చాలా బాధపడతారు. బాధపడి ఏమంటాడు, సరే ఏం చేయలేడు, తనకలాడాడు రాజు, చేయలేడు. అయితే ఇది గొప్ప సాక్ష్యం ఉండాలి కదా, దేవుడు ఆయన కాపాడుతానమాట విశ్వాసం ఉంది రాజుకు. ఎంత విశ్వాసం ఉంది చూసారా? వేపుడే నైట్ అంతా ఏమి నిద్ర రాలా, ఏమి తినలా, ఏమి తాగలా, పరిగెత్తి లేచి ఉదయమే లేచి పరిగెత్తి పోయి పిలుస్తున్నాడు. ఏం పిలుస్తున్నాడు? నిత్యము నేను సేవిస్తున్నా జీవం కలిగిన దేవుని దాసుడా దానియేలు, అది నిత్యము ఆరాధిస్తున్న దేవుడి నిన్ను రక్షింపగలిగిన. అప్పుడు అంటాడు, అవును రాజా నేను చిరకాలం జీవించిన గాక నీకును నేను ఆయనకు నేను చేయలే, నేను ఏమి ద్రోహం చేయలేదు దేవుడా. అప్పుడు ఎత్తమంటాడు, ఎత్తేసి ఎంత మినిస్టరే కదా, రాజ్యంలో మినిస్టర్లే కంప్లైంట్ ఇచ్చింది, మినిస్టర్ కదా వదిలేసి ఉండొచ్చు కదా. వాళ్ళని మాత్రం కాదు, ఆ కుటుంబంతో చేంజ్ చేయమన్నాడు. ఎంత కోపం ఉంటాడు రాజుకు చూడు. అప్పుడు దేవుడు కోపం, ఇది దేవుడు కోపం. నా బిడ్డలు చూపిస్తారు మీరు చూడండి, తెచ్చి మొత్తం వేసేసినారు. అప్పుడు చూడండి, ఒక్కరు విరోధంగా ద్రోహం చేస్తే పాపం చేసి చూసారా, అది దాని శిక్ష. అప్పుడు ఆయనలో ఉన్న క్యారెక్టర్ ఎవరు భయం పెట్టినా ప్రార్థన ఆపేశాడా? ప్రార్థన ఆపలేడు. యథావిధిగా మనము గొప్ప రాజు ఆయన అయితే కొన్ని 3 రాజులకే దాదాపు ఒక 10, 30, 40 ఏళ్ళు ఉండున్నాడు. ఆయన 50 ఏళ్ళు ఉండుండొచ్చు మంత్రిగా. మనము ఎంతకాలమో, ఎంత గొప్ప అధిపతిగా, రాజుగా. అప్పుడు మనం ఆలోచించాలి కదా, మనం ఎలా జీవించాలి. ఏమంటా మీరు 4:7 ఫస్ట్ పెట్టారు, 4:7 ప్రార్థన చేయుటకు అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన
చేయుటకు ఆ. మెలకువగా ఉండుడి. అది ప్రార్థన చేయడానికి జాగ్రత్త పడప్పా. వాళ్ళు చేసినట్లు కాదు. వాళ్ళు లేచారు. ఈ రోజు కూడా రోమన్ క్యాథలిక్ 2-3 సార్లు ఆరాధన జరుగుతుంది. ఉదయము 5-6కే మాస్కి వెళ్తారు. 6కు మాస్, మళ్ళీ ఈవినింగ్ కూడా ఒక ఆరాధన ఉంటుంది. ఏదో అట్ట కాదు. అప్పుడు మనం ఎంత గొప్పగా చేయాలా. దావీదే ఆయన ఉన్నప్పుడు ఎన్నిసార్లు ప్రే చేశాడంట? 7 మార్లు ప్రే చేశాడు. అప్పుడు నువ్వు నేను మనం ఎలా ప్రే చేస్తున్నాం? అయితే మనం జాగ్రత్తగా జాగ్రత్తగా నా ప్రార్థన ప్రభు వింటాడు. ఆ విశ్వాసంతో ఉంది కదా యాకోబులో, విశ్వాసమైన ప్రార్థన ఆరోగ్యమే అప్పుడు విశ్వాసమైన ప్రేయర్ ఉంది, విశ్వాసం లేని ప్రేయర్ ఉంది. అసమర్థ ప్రార్థన అనేది జాగ్రత్త పడడం, చాలా పట్టుదల కలిగి, భారం కలిగి, బాధ్యత కలిగి భారం ఉండాల. దేవా నన్ను ఇంత ఉన్నత పిలిచావేపా, చేరు వరకు నన్ను నడుపుపా. ఎప్పుడు వేడుకో. నీ ప్రార్థన వల్లే ప్రతి మనిషి ఆశీర్వాదం, ప్రతి మనిషి జీవితంలో ప్రార్థన వల్లే బాగుపడేది. యేసుప్రభు అంత గొప్ప ఎంత ప్రార్థన చేశారో, ఎంత టైం, ఎప్పుడు, ఎంత ముందు ప్రేయర్, వెనకాల ప్రేయర్. దిగిన వెంటనే ప్రార్థనకి వెళ్తాడు. పని చేయకుండా ప్రేయర్ నుంచి వస్తాడు. చూడండి, ఎప్పుడు మన గురువుని చూసే మనం నేర్చుకోవాలా. అపోస్తలులు ఏం చెప్తున్నారు? మేము ప్రార్థన చేయట్లేదు, ఏం చేస్తున్నాము? ఎడతక్క ఉంటాము. వాళ్ళు ఏం చెప్తున్నారు? 8 మంది ఎందుకు సెలవు చేస్తారు? 7 మందిని ఎందుకు సెలవు చేస్తారు? భోజనం. మేము దేని కొరకు ఉన్నాం? మేము ఉండే దేని కొరకు? దేవుని వాక్యం నిమిత్తం. ప్రేయర్, వాక్యము. మేము ఇది చూస్తాము, మీరు మిగతా మీరు చూసుకోండి. అదిదా అప్పుడు ఒక సంఘము, ఒక విశ్వాసి, ఒక సేవకుడు అంటే ఫస్ట్ ప్రేయర్. మనం అందరూ ఒక అంగమే. మనం ఇక్కడేం భేదం లేదు. ఏదో సత్యం చేసిన సంఘము. ఇదేమో మామూలు సత్యం మరి కాదు. వచ్చినాక అందరి తల మీద చేయి పెట్టి ప్రే చేసేది కాదు. మన అందరిని ఆశీర్వదించే పాత్ర. అందరూ మీలో ఆత్మ ఉంది, మీలో విశ్వాస వైరాగ్యత ఉంది. అందరూ ఒక్కొక్క వీరులే. మనం బయట సంఘాల మరి కాదు. కూర్చొని చేపెట్టి రండి పాస్టర్ వచ్చి ప్రే చేసేది. ఇదాహా వాళ్ళకి తెలియదు పాప అంతవరకు. మనకు తెలుసు కదా. ఎవడు విశ్వాసంతో తండ్రిని కుమారుని ఎరిగి ప్రే చేసేది ఏమైపోతుంది? అది రక్షణ పడతాడో ఉంది కదా. ఆ నామముని ఎరగకపోతే ఏం లేదు, మాట వినపడదు. మనం ఎరిగి ఉన్నాము, తండ్రిని కుమారుని ఏం చేస్తున్నాము, కలిగి ఉన్నాము. అప్పుడు మన ప్రార్థన వింటాడు దేవుడు. ఆయన విశ్వాసం నీకు ఫస్ట్ ఉండాల. నువ్వు ప్రే చేయాల బాగా బట్టుగా. దాన్ని కేటాయించిన టైం. అప్పుడు ఆరోగ్యం, ఇక్కడ ఆరోగ్యం కాపాడకపోతే ప్రే చేయలేదు ఎవరు. మీరు 9 గంటలకి 10 లోపల పండుకోలేకపోతే 4 లేచి ప్రే చేయలేదప్ప. మీ 12కి మేలుకుంటారంటే మిమ్మల్ని మోసపరుచుకుంటారని అర్థం. మీ ఆరోగ్యం పోతుంది. ఆ ఆలయమైన ఆరోగ్యం పోయిందంటే ఆయన కోపం వస్తుంది. నా ఆలయాన్ని చెడుపుతున్నారే, నా ఆలయానికి ఒక లిమిట్ ఇచ్చానే. ఇది దేవుని ఆలయం. ఎక్కడ వెళ్ళినప్పుడు నీ ఆలయంగా ఆయన చూస్తున్నాడు. నువ్వు పాట చేస్తా పోతున్నావు. చీకటి కార్యం, చీకటి కార్యం, చీకటి గిరిలు, చీకటి ఆలోచనలు, చీకటి చూపులు ఎప్పుడు అన్నీ వస్తాయి. దీంట్లో 1000 వస్తాయి. దీంట్లో రాళ్ళు వస్తావు. అది గోరగా. నువ్వు అటువంటి దానికి నువ్వు పిలవలేదు. ఇక్కడ ఉండే ఈగలోక ఆశలకు, ఈగలోక సంతోషాన్ని, కొన్ని నిమిషాల సంతోషానికి నవ్వుకునేది కాదు. మనము పరలోకములో ఈ సర్వలోక రక్షణకి మనము ఒక గొప్ప అధిపతిగా ఉండిపోతున్నాం. అప్పుడు మన వాంఛ ఎలా ఉంది, మన ప్రేయర్ ఎలా ఉంది? అందరి వలే ఉండేది వేరు. యేసు ప్రభు ఏం కోరుకున్నాడో, అపోస్తులు ఎలా జీవించారో అలాంటి జీవితం కావాలి. జాగ్రత్త లేని అర్థం. ఒక బిడ్డ ఆరోగ్యంగా బాగుండే తల్లి దానికి ఎంత ఆశ. ఆరోగ్యం చెడిపోతే డాక్టర్ తిట్టాడు. ఏమో తల్లి, నీ బిడ్డేనా, ఎందుకమ్మా ఇట్లా చేస్తావు అంటారా? బిడ్డని దేవుడు ఇచ్చాడు, కాపాడుకోవాలమ్మా, చూసుకోవాలమ్మా. అది జాగ్రత్త అంటాడు. ఒక ఆయన, సార్ నాకు 40 వయసు సార్, ఇప్పుడు వరకు నేను హాస్పిటల్కి పోలే, చూసేసుకోవాలి. ఏమి, మా అమ్మ నన్ను బాగా చక్కగా చాకింది, చూసుకుంటుంది. అదే నిజం. ఆ తల్లి అంత చక్కగా అన్ని నాటు వైద్యాలు చేసిస్తుందంట. అన్ని నాటు వైద్యాలే. వెంటనే హాస్పిటల్ పోకుండా ఎంత కాపాడండి, ఎంత గ్రేట్ కదా. అప్పుడు ఎంత చక్కగా, అదిదా బాధ్యత. అప్పుడు మనం కూడా అంతే. మన ఆలయాన్ని కాపాడుకునేదానికి ఎలాంటి ఆహారం మంచిదేవా, నేను వేకుండా లేచి ప్రే చేయాల. ఏది తింటే నువ్వు వేకుండా లేయాలా, అది ఇవ్వుతావు. అడగాల లేదా? అడగకపోతే చూడండి, 2 తిమోతి 4:2. 2 తిమోతి 4:2 2వ వచనం.
ఇంకొక 3 వాక్యాలు అంటే 2 తిమోతి 4:2. దయ్యముల బోధయందును ఆ. లక్ష్యం ఉంచి ఆ. విశ్వాస భ్రష్టులగుదురని ఆ. ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. అది కాదు, సమయం వాక్య విషయాలు 2 తిమోతి 4:2. ఈ అమ్మ కూడా మచ్చలు అయిపోయింది. వాక్యమును ప్రకటించుము, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును, సమయమందును అందును అసమయమందును. అయ్యో నాకు సమయం లేదండి, నేను చాలా బిజీ, అదంతా దేవుడు అడగడు. అయ్యో నా పని అట్లాంటిదండి, అదంతా దేవుడు లక్ష్య పెట్టుకోడు. నీకు సమయం అందును ఉన్నాను, సమయం ఉన్నా లేకపోయినా నీవు ఒక బాధ్యత, ఆసక్తి ఉండాలా. దేవుని పని చేయాలి, నేను దేవుడి కొరకు ప్రార్థన చేయాలి, నేను దేవుడి కొరకు జీవించాలి, నేను దేవుడు ప్రియుడిగా అనిపించుకోవాలి, నేను దేవుని దగ్గర బహుమానం పొందాలి. నేను ఈగ లోకంలో బహుమానం పొందడానికి ఎంత కేర్ తీసుకుంటారు. మన పరలోకం బహుమానం పొందుకోవాలి. ఎవరు తెలీదు నేను జీవించే జీవితం, నువ్వు ఆశీర్వదించే నువ్వు దేవుని కొరకు ఆశీర్వాదం. అది నువ్వే దాన్ని ఆశీర్వదించి నీగా ఉండాలా, నువ్వు లైఫ్ క్రియేట్ చేయాలా. లాస్ట్ టైం ఒక చాలా పూర్ ఫ్యామిలీ, ఎక్కడ వాళ్ళు అడవిలోనే కొండలో జీవిస్తారంట. ఆ బిడ్డోడు ఒకడు చాలా టాప్లో పాస్ అయినాడు. ఆ మొత్తం విలేజ్, ఒక 10 విలేజ్ వచ్చి వాడిని ఎంతో ఇప్పటివరకే వాళ్ళ జాతి నుండి ఎవరు వచ్చి ఆ మరి చదివి పాస్ అవ్వలేదంట. వాళ్ళు ఎప్పుడు ఎక్కడ జీవించేవాళ్ళు, కొండలో అడవిలో ఉండే అడవి జాతి మనుషులు. ఒక్కడు వచ్చి సిటీలో వచ్చి చదివి ఫస్ట్ వరకు వచ్చేసినటువంటి మళ్ళా గోల్డ్ మెడల్ కొట్టాడు. అప్పుడు వాళ్ళు వచ్చి చూస్తే షాక్ అయిపోయి ఏమంటే నిజంగానే చూడండి, వాళ్ళు కూడా ఇప్పుడు ఏమొచ్చింది, ఒక నమ్మకం వచ్చి చదువు అంటే ఉండాలా. ఒక గురి కలిగారు, వాళ్ళంతా గురి కలిగారు. పట్టణ విలేజ్ వాళ్ళంతా ఖర్చు పెట్టి వాడిని చదివిపిస్తున్నారు. వాడు టాప్ కొట్టేసిన కొంత సొంత సంతోషపడిపోయారు. ఏమో ఆ ఊరికి వాడు చదువుకున్నాడు ఒకడే, అయితే ఊరంతా చూడండి. అప్పుడు గురి కలగకపోతే, పట్టుదల లేకపోతే, అదే ఇక్కడ చూస్తున్నాము. ఏమంట, మీరు సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘ శాంతముతో ఉపదేశించుచు ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పుము. చెప్పేవాడు ఎలా ఉండాలంట, ఆ పాయింట్ మర్చిపోతుంది. సంపూర్ణమైన దీర్ఘ శాంతముతో చెప్పేవాడికి ఎలా ఉండాలా, సంపూర్ణమైన దీర్ఘ శాంతంతో ఉండాలా. చెప్పేది ఎలా చెప్పాలా, ఉపదేశించుము ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పుము. చెప్పేవాడు చాలా సాత్వికంగా ఉండాల. గర్దించమని కొంతకి బాగా ఎత్తుకొని, ఏమే బెత్తం ఎత్తుకొని బాగా 4 వాంచేది కాదు. ఇది వాక్యము. వాక్యాన్ని వాక్యంతోనే చెప్పాలి, అది వాక్యంగా వెళ్తాది. టీచర్ అక్కడ పోలిస్తారు, ఎలా పోలిస్తారు టీచర్ స్కూల్కి పొట్టి చేతిలో ఉన్నాడు, ఏం పెట్టుకుంటాడు, బెత్తం పెట్టుకుంటాడు. లేట్గా వచ్చినాక 4 పెడతాడు. మిస్టేక్ చేసినా ఇటు పాట చెప్పేటాడు చూసుకొని ఏమైనా పడుకుంటే వేసి 4 పెడతాడు. అట్లాంటి కాదు ఇది. దేవుని వాక్యం చెప్తాము, విని విశ్వసించి జీవించి, అది మీ యొక్క ఆసక్తిని బట్టి, మీ ఆతృతను బట్టి, అది నీకు ఫలితం నీకు ఉండాలి కదా. మా బాధ్యత ఎంతవరకు అంత, వాళ్ళ బాధ్యత అంతే. జీవించేవాడు కదా బాధ్యత కావాలా. ప్రతి వాడికి ఆత్మ ఉంది, జ్ఞానం ఉంది, తెలివి ఉంది, అన్నిట్లో తెలివి ఉంది కదా. లోక విషయంలో ఎంత తెలివి ఉంది అందరికీ, చాలా జాగ్రత్తగా పడతారు. అయితే ఇప్పుడు ఆ దేవుడి విషయంలో మీరు లోక విషయంలో ఆసక్తి ఎంత ఉందో, లోక విషయంలో జాగ్రత్త ఎంత ఉంటారో, అప్పుడు దేవుడి విషయంలో, అప్పుడు దేవుడి భక్తి విషయంలో, ప్రార్థన విషయంలో దేవుడి విషయంలో ఎలా ఉన్నావు చూసాడు ఆయన. దేవుని ఆసక్తి ఎక్కువ ఉంది నీకు, లోకమా దేవుడా? దేవుని ఆశ ఎక్కువ ఉంది. లోక ఆధారమా దేవుని ఆధారమా? కంపేర్ చేయాలా. ఆధారం లోక విషయమైన ఆధారాన్ని నీకు తెలుసు కదా. ఫలానా హోటల్, ఫలానా KFCలో అయితే లెగ్ పీస్ బాగుంటాయి, ఉంటాయి. దేవుని వాక్యంలో నీకు కీర్తన ఎక్కడ ఉంది, యేసుప్రభు గురించి ఎక్కడ రాయపడింది, యేసుప్రభు సిలువ గురించి ఎక్కడ రాయపడింది? పోనీ డైలీ బైబిల్ చదువుతారా? కనీసం ఒక అధ్యాయమే చదువుతారా? ఉన్నారా? చదువుతున్నామా? చదవకపోతే మీ జీవితాలు దేవుడి ఆశీర్వాదం రావమ్మా. లోక విషయం ఎన్ని గంటలు చదువుతాం, ఒట్టిది.
ఏమీ లేని చెప్తున్నా, లోకంలో ఉండి ఏది ఒకటి ఒట్టిది, దాన్ని ఎంతసేపు చదువుతాం, ఎంతసేపు చూస్తాం. దేవుని వాక్యము, దేవుని వాక్యం కొరకు ఎంత ప్రాముఖ్యత ఇస్తావు. కంపేర్ చేస్తాడు ఆయన, చూస్తాడు నువ్వు లోకవాసియా, నువ్వు దేవుని పెట్టా చూసి కంపేర్ ఏం చేస్తాడో. ఆయన కొరకు ఆత్మీయ విషయానికి ఎంత శ్రమపడతావు, ఆత్మీయమైన ప్రార్థన ఎంత చేస్తావు. ఏమి రాకపోయినా పర్వాలేదు, ప్రేర్ చేస్తాను సార్. ఒక అమ్మ ఉంది, 88 వయసు 90 వయసు, నాకైతే గ్యారంటీ లేదు. అయితే ఆమె రోజుకి చెప్తుంది, రోమన్ క్యాథలిక్ అమ్మ, రోజుకి 3 గంటల సేపు ప్రేయర్ చేస్తుంది. 3 గంటలు ప్రేయర్ చేయకపోతే ఏం పని చేయవమ్మ. 3 లేచి ప్రేయర్ మొదలు పెడితే 6 గంటలు ముగిస్తేనే అన్నం టిఫిన్ తింటాను. నేను పోయి సూది వేస్తాను ఆమెకి. ఆశ్చర్యం, ఏళ్ళంతా తోడు సపరేట్గా వచ్చేస్తుంది అంటే. అయితే దేవుని కృప అది. వేసిన తర్వాత బాగా ఇంకా ఫ్రీ అయిపోయింది, ఇంకా బాగుంది. నన్ను ఎప్పుడు అడుగుతుంది ఆమె, అయ్యో నువ్వు ప్రే చేస్తావు నాకు సంతోషము. అదే ఆమె తాకింది, అదిదా. డైలీ వాక్యం ఉంటుంది, పంపించమంటుంది, వాక్యం ఉంటుంది, పాపం బాగా ప్రేర్ చేసుకుంటుంది. ఇంకా నాకు తెలిసి ఇంకా 4 గంటలు అయిపోయింది, 92 దాకా ఇంకా బాగుంది అవ్వ. ఏమంటే రోజుకి 3 గంటలు ప్రేర్ చేసి, ఆమె ఉన్న విశ్వాసం, ప్రేయర్ వల్ల ఆమె బతుకుతా ఉంది. కొడుకులు పోయినారు, కూతురు పోయినారు, ఆమె ఉంది. చూడండి, అప్పుడు అర్థం చేసుకోండి ఆ ప్రేయర్. వాళ్ళకందరూ చెడ్డ అలవాటు చెప్తుంది ఆమె, నా బిడ్డకి చెడ్డ అలవాటు పా, నాకు ఏ అలవాటు లేదు, ఎవరిని కూడా మాట అన్నను ప్రేయర్ చేస్తాను ఎక్కువ. ప్రేయర్ ఏమవుతు, నాకు రాదంటే చదువు రాదు, పెద్దనే చదవలేను. చదువు వాక్యం ప్రేయర్ చెయ్యి. ఏ వాక్యం గుర్తు వచ్చిందో వాక్యం అడిగి ప్రేయర్ చెయ్యి. ప్రార్థన శక్తి మీకు తెలీదా? దేవుడి దగ్గర ఎలా జీవించాలి, దేవుని బిడ్డగానే ఎలా నిత్యజీవం పొందుకోవాలా, అదిదా మనము జాగ్రత్త చూడాలా. చూడండి, 2 పేతురు 1, 5, 6, 7, 11 వరకు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం నుండి ఒక్కొక్క వచనం చదవండి. 1 స్టాప్ ఇవ్వండి. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై. ఏమంట? పూర్ణ జాగ్రత్త కలవారై మీ విశ్వాసమునందు. ఏంటి జాగ్రత్త పడాలా? విశ్వాసము. ఎలా ఉంది విశ్వాసము? ఎవరి పైన ఉంది? వాక్యం పైన ఉందా? దేవుని సంఘం పైన ఉందా? ఎవరి పైన పెట్టారు? ఎవరు వాక్యంగా విశ్వసిస్తున్నారు? విశ్వాసము. మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమును. ఏమంట? విశ్వాసం అందు సద్గుణం, మంచి గుణాలు ఉన్నాయా? దయాగుణం ఉందా? కరుణ హృదయం ఉందా? యేసు ప్రభుకు ఉంది. మీరు యేసు ప్రభుతో పాటు శరీరం అయిపోతున్నారు. అది ఉండాలా మీకు? సద్గుణము, విశ్వాసం ఉండాలా, సద్గుణం ఉండాలా. తర్వాత సద్గుణమునందు జ్ఞానం ఉండాలా, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును. ఆయన ఎవరు? ఆయన జ్ఞాని. ఆయన ఎవరు? యేసుప్రభు ఎవరు? జ్ఞానం ఏమైనా పొంద ఉంటే ఎవరు అడగమన్నారు? నన్ను అడగండి మీకు ఇస్తాను. జ్ఞాని ఆయన. జ్ఞాని పిల్లలు మీరు, జ్ఞాని కుమార్తెలు మీరు. జ్ఞానికి నీవు అద్భుతంగా ఎంచుకున్నారు మిమ్మల్ని. జ్ఞానితో ఎవరు ఉండాలా? ఒక జ్ఞాని ఉండాల్సి వస్తుంది. ఆయన జ్ఞాని, మీరు తోడు జ్ఞాని బాగా అయిపోతారు. ఆయన వారసుడు. మనం ఏమవుతున్నాము? మనము అంతే. అర్థం చేసుకున్నప్పుడు ఆయన వారసుడు, హక్కుదారుడు. ఆయన మనకు హక్కు కల్పిస్తున్నాడు. నూరు తోడు వారసుడు అయిపోప. నువ్వు ఇచ్చారు కదా మనకి, అందరికి పిల్లలు అవుట్కి ఏమి ఇచ్చారు? అధికారం ఇచ్చినాడు కదా. ఏమా చెప్తాడు చూడు, మీరు అన్ని విషయంలో ఏమంట? జాగ్రత్త పడుడి అని చెప్పి, విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశా నిగ్రహం అలవాటు. అన్నిటి అనుభవించడానికి ఏం పోతారు కదా, అన్నిటి అనుభవించిన నాకు హక్కు ఉంది. అయితే అన్నిటి ఏం చేయదు నాకు? భక్తి వృద్ధి కలుగజేయదు, భక్తి క్షేమాభివృద్ధి కలుగజేయదు. అందుదా అన్నీ నాకు ఫ్రీడమ్ ఉంది. లోకంలో తాగపోతాను చాలా ఘోరం. క్రైస్తవుడు, దేవుని బిడ్డ అది తాగవచ్చా? అది నేరం. ఎందుకో? నువ్వు ప్రియుడు కదా, యేసుప్రభు ప్రియుడు నువ్వు. ఆయనకేమి ఇష్టమో అది కానీ నేను చూడాల. ఆశా నిగ్రహము సహనము. ఆశా నిగ్రహము చూడండి. సగనము ఎంత సగనం ఉంది?
సహనమునందు భక్తిని భక్తి యందు సహోదర ప్రేమను సహోదర ప్రేమ యందు దయను. యేసు ప్రభు చూడండి, ఆ సహోదర ప్రేమ చూస్తే తన్ను చూపిస్తున్నాడు. ఒక ఆయన తనతో ఉన్నాడు, తన్ను ఆయన అప్పగిస్తున్నాడు. తెలుసు ఆయనకి, ఆయన చెప్తున్నాడు నువ్వు త్వరగా పోయి చెయ్యి అంటాడు. అయితే లాస్ట్ ఒక మాట అంటాడు తిరిగి లేచినాక, తండ్రి వాక్య నిమిత్తం ఒకడు ఏమైపోయినాడు, తప్పిపోయినాడు తప్ప మీరు తండ్రి ఎలా ఉన్నారు, పరిశుద్ధులే ఉన్నారు, అందరూ మంచి వాళ్ళే ఉన్నారు. వాక్య నిమిత్తం ఒకడు ఏమైనాడు తెలుసు ఆయనకి, ఆయన వాడిని ద్వేషించిన. అదిదా ప్రేమ. ఎంత ఏమంటే సహోదర ప్రేమ. ఆయన ఎలా ప్రేమించాడు అప్పుడు కూడా అలాగే ప్రేమించాడు ఆయన. అయ్యో నన్ను చూపించాడు ఏమవుతాడో, ఇది వీడు ఎందుకు అంతా ఏం మాట. దేవుని వాక్య ప్రకారం అది చెప్తాడు. దేవుడు వాక్య ప్రకారం ఒకటి ఏమైనాడు, తప్పిపోయినాడు తండ్రి. మనం ఎంత ప్రేమ కలిగి ఉన్నాం సహోదరుని పైన. ఎక్కడ ఉన్నా ప్రే చేస్తాం, కానీ ప్రే చేయాలా. ప్రతి వాళ్ళలో దేవుని ఆత్మ ఉంది, ప్రతి వాళ్ళలో దేవుని వాక్యం ఉంది, ప్రతి వాళ్ళలో విశ్వాసం ఉంది. ఎవరు అదంతా దేవునిది. నువ్వు నేను ఎవరు, వాళ్ళు నేను చూస్తే మనం ఎవరు? మనకి ఎంతవరకు హక్కు? కట్టడానికి హక్కు ఉంది, కానీ పడగొట్టడానికి లేదు. ఒకరిని దూషించడానికి మనకి లేదు హక్కు. మనం తప్పుకోవాలా, దీవించాలా, ఆశీర్వదించాలా, ప్రార్థించాలి. అదే మన బాధ్యత. మళ్ళా సహోదర ప్రేమ యందు భక్తిని భక్తి యందు సహోదర ప్రేమను ఎన్ని మసి చదువుతున్నావు ఏమబ్బా. సహోదర ప్రేమ యందు దయను అమర్చుకున్నది. ఒక లిస్ట్ ఇస్తున్నాడు. ఎన్ని వచ్చినాయి తెలుసా? 8 9 రెడీ అయిందా? 8 ఉన్నాయి. అప్పుడు అర్థం చేసుకోండి మనం ఎన్ని విషయాలు మనం జాగ్రత్త కలిగి ఉన్నామా. ఇవంతా లేకపోతే ఏం చేయలేము. ఫస్ట్ జాగ్రత్త పడి చెప్పి విశ్వాసము ఒక్కొక్కటి, ప్రేమ ఒక్కొక్కటి ఇదంతా మన గురువు గారికి, ఆ తండ్రి దేవుడికి, ఆయనకి పరిపూర్ణంగా ఉంది. వాళ్ళు మనల్ని చూస్తున్నారు. అట్టి వారిని వాళ్ళకి మనకు లేదు, అయితే మనకి ఇచ్చినారు వాళ్ళు. చూడప్ప ఇదంతా ఇస్తున్నాను, మీరు పొందుకోండి, ఇదంతా మీకు రాసి పెట్టినట్టు, మీరు చూసైనా మార్చుకోండి. ఇప్పుడు ఇది స్కూల్ పిల్లలకి ఎంత పాఠకాలు పుస్తకాలు ఇచ్చి చెప్పి రాసిందే కదా రాయమంటారు. మనకు అలాగే గ్రంథం ఇచ్చి, బోధకులు ఇచ్చి, అందరి ద్వారా బోధించి, ఆయన ఆత్మ ఇచ్చి, ఆయన అభిషేకం జ్ఞానం ఇచ్చి అందరికీ మీ సొంతంగా ధ్యానించినప్పుడంతా ఆయన బయలుపడి అన్ని నేర్చుకోండి జీవించమంటే, మనం జీవించమంటే ఇది ఎంత అన్యాయం కదా. ఏమా మీకు పాఠాలు ఇచ్చినాను కదా, ఇన్ని గొప్ప సేవకులు పంపించండి, ఇన్ని మంది ప్రింట్ చేసి చేతికి ఇచ్చాను, అన్ని దేవుడు ఇస్తున్నాడు. చూడండి ఎంత బాగుంది. చూడండి మళ్ళా ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గుర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయను. ఇది కలిగి ఉంటే మీరు నిష్ఫలు కాదంట, సోమరులు కాదంట. అప్పుడు ఎన్ని మంది సోమరులుగా ఉన్నామంటే మనం ఏమి అర్థమో, ఇంకా వాటిని ఆసక్తి జాగ్రత్త పడలేదని అర్థం. జాగ్రత్త పడాలా. చూడండి ఇంకా 2 వాక్యం ముగిస్తాము. 2 తిమోతి 2:15 ఇంకొక వచనమే ముగించేస్తాం. 2 తిమోతి 2:15 దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడలేని పనివాడు గాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువాని గాను నిన్ను నీవే దేవునికి కనపరచుకొనుటకు జాగ్రత్త పడము. అదిదా ప్రతి పురుషునికి బాధ్యత ఇది. ఏమనిచ్చారు? దేవుని ఎదుట యోగ్యునిగాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ యోగ్యుడిగా ఉండాలి, అన్ని విషయంలో యోగ్యుడిగా ఉండాలి. యేసు ప్రభు ఎవరు? యోగ్యుడైన ఉంది కదా, ఆయన గురించి పాట భక్తులు రాశారు. యోగ్యుడవో యేసు ప్రభు నీవే యోగ్యుడు అయినా మనం ఆ యోగ్యత పిలుస్తున్నాడు. మీరు అన్ని ఏమంట
దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడక్కర్లేని పనివాణిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుపా. నువ్వు కనపరుచుకోవాలి, నువ్వే కనపరుచుకోవాలా అంటారు కదా. జడ్జి ముందర నేను పోయి నిలబడిన ఉంటాను దోషిగా, ఏబ్బా నీ పక్షం సాక్షి ఉందా, విట్నెస్ లేవు సార్, ఏం చెప్తావు? నువ్వు ఏం చెప్పకపోయినా నువ్వు దోషి అయిపోతావు. విట్నెస్ వస్తే మనం జీవిస్తే మనకు సాక్ష్యం చెప్తారు. ప్రభు చెప్తారు, నా ప్రియురాలుగా చక్కగా జీవించిందప్ప, ఎన్నో పాపం ఉండింది, అయితే నన్ను నన్ను నమ్ముకున్న తర్వాత అన్నీ వదిలిపెట్టింది, ఏ జోలికి పోదు, వంటికి ఇవ్వరు, వంటికి తీసుకోరు, ఏ పాపానికి పోరు, ఏ తాగదు పోరు, ఏ తిరిగి పోరు, అన్నీ నా వాక్యమును విశ్వసించి దుర్భాష మాట్లాడరు. ఆవిడ ప్రభు సాక్ష్యం ఇస్తాడు మన గురించి. ఇచ్చేట్టుగా ఉందా? ఇచ్చే విధంగా మన జీవితం ఉండాలి. అదిదా దేవునికి గొప్ప ఆశీర్వాదం. చూడండి 2 పేతురు 3:13-14. 2 పేతురు 3వ అధ్యాయము 13-14 వచనాలు. అయినను మనము ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును కొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించును. అంతేనా ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు కనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనపడినట్లు జాగ్రత్త పడుడి. చూడండి, మనం కొత్త ఆకాశము కొత్త భూమి కొరకు ఎదురు చూస్తున్నామా? దేవా, కొత్త రాజ్యం వస్తుందప్ప, నీ రాజ్యం ఎప్పుడు ప్రే చేస్తాం కదా. యేసుప్రభు నేర్పించారు కదా, దేవా నీ రాజ్యము వచ్చును కాక, నీ రాజ్యము వచ్చారని ప్రే చేస్తున్నాం కదా. అది ఒట్టి ఆచారంగా చెప్తున్నామా? అయ్యో ఒక రోజు రాకపోతుంది కదా. అదే ఆ భక్తుడు ఎంత ఆసక్తి ఉంటే రాసి ఉంటాడు ఆయన. కొత్త ఆకాశం కొరకు ఏమంట? అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశము కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించును. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు కనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. అదిదా, నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్టు జాగ్రత్త పడాలా. జాగ్రత్త పడకపోతే అదిదా, మనము ప్రియమైన సహోదరి, మనము దేవుడు మనకి ఇచ్చింది మంచి విషయాలు ఇచ్చాడు, చాలా గొప్ప విషయం ఇచ్చాడు. ఈ భూమికి ఎవరు తెలియదు, చాలా మాట కూడా తెలియదు. ఈ పట్టణంలో దాదాపు ఒక 15 లక్షల మంది ఉంటారు ఈ పట్టణంలో. వారు ఎవరు చాలా 100 మంది తెలుసు. మగ అంటే ఒక 200-300 మంది తెలుసు, అంతే. విన్నారు మనం ఇంత గొప్ప మంచి విషయాన్ని దేవుడు ఇచ్చి ఉన్నారు మన చేతికి. అయితే మనం జాగ్రత్త పడకపోతే మనం రక్షణ మనం కోల్పోతాం. కావున మనం జాగ్రత్త పడి ఆయన కోరుకున్నట్లు ప్రార్థన ఎందుకు జాగ్రత్త పడాలా, మన భక్తి ఎందుకు జాగ్రత్త పడాలా, మన పవిత్రత జాగ్రత్త పడాలా, మన చూపులో జాగ్రత్త పడాలా, మన ధ్యానములో, మన రాకపోకలో, మన పడకలో అన్ని విషయాలు జాగ్రత్త పడాలా. ఈ ఆలయాన్ని కాపాడుకోవాలా. వేకుని ప్రే చేయాలంటే ఈ ఆలయాన్ని ముందుగా సిద్ధపరచాలా. దేవా నేను లేచి వేకుగా ప్రే చేస్తాను, దానికి ఏమైనా కష్టమా, దానికి ఖర్చు కావాలా, డబ్బు కావాలా, ఏమన్నా ఇచ్చిన సమయం ముందుగా లేచి ప్రే చేయాలి. ఇప్పుడు డ్యూటీ చేసే వాళ్ళు ఏం చేయలేము, దేవుడు వాళ్ళు చూస్తారు. ఫ్రీగా ఉండేవాళ్ళు మనము వేకులు లేచి 5 గంటలకి 4 గంటలకు ప్రే చేయకపోతే మన రక్షణ ఎలా కాపాడుకుంటాం? కావున మనం ఈ వాక్య ప్రకారం విని దాన్ని విశ్వసించి ఒప్పుకొని జీవించి గొప్ప ఆశీర్వాదం పొందినట్లు తండ్రి దేవుడు మన అందరికీ సహాయం చేయను కాక. ఇంతవరకు మీ అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.